వీక్షణముల చేత పొందినటువంటి తిరుపతి పట్టణవాసుల యొక్క అదృష్టానికి నేను మొట్టమొదట వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ, అటువంటి పట్టణంలో ఈ కార్తీక మాసంలో ప్రదోష వేళలో ఈ మాస వైశిష్ట్యం గురించి, కార్తీక పౌర్ణమి గురించి, అలాగే మన గుడి కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ ప్రసంగం చేసేటటువంటి భాగ్యం కలగడం నిజంగా అది ఈశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం. మనకి ఋషులు దార్శనికులు, మనం ఋషులకు రుణపడిపోయాం. అందుకే పుట్టుకతోటే 3 రుణాలు ఉంటాయి. ఒకటి దేవరుణము, ఒకటి ఋషి రుణము, ఒకటి పితృరుణము. పితృరుణం తండ్రి మనకి శరీరాన్ని ఎలా ఇచ్చారో అలాగే మనం కూడా వివాహ సంస్కారాన్ని పొంది సంతానానికి జన్మని ఇవ్వకపోతే ఆ పితృరుణం తీరదు. కామమును ధర్మంతో ముడివేసి ధర్మపత్ని యందు తన తేజస్సు నిక్షేపించి తన ప్రతిరూపమైనటువంటి సంతానాన్ని తన ధర్మపత్ని వలన పొందినటువంటి వాడెవరుంటాడో తామర తంపరగా ఆ ప్రజోత్పత్తి జరుగుతున్న కారణం చేత, అలా సంతానానికి తాను జన్మనిచ్చిన కారణం చేత పితృరుణం నుండి విముక్తుడవుతాడు. ఋషులు మనకి ధర్మాన్ని నిర్దేశం చెయ్యడానికి, మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. వ్యాసుడు, వాల్మీకి ఇద్దరూ కూడా ఈ మనుష్య జగత్తుకంతటికీ కూడా వాళ్ళు చంద్రుడు, సూర్యుడు. ఎందుకంటే చంద్రవంశాన్నంతటినీ వ్యాస భగవానుడు వర్ణించాడు, సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి మహర్షి వర్ణించారు. సూర్యచంద్రులిద్దరూ ప్రకాశిస్తే ఒక రోజైనట్లే వాల్మీకి, వ్యాసుడు వారిద్దరి వలన మనకి ధర్మం అంతా తెలిసే అవకాశం ఏర్పడింది. అంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వ్యాస, వాల్మీకాది మహర్షులకు జన్మతః మనం రుణపడిపోయాం. ఆ రుణం తీర్చుకోవాలి అంటే రామాయణ, భారత, భాగవతాది గ్రంథములను తప్పకుండా పఠనం చెయ్యాలి. మూడవది, మనం దేవతల పట్ల పొంది ఉన్నటువంటి రుణం. దేవతల యొక్క రుణం తీర్చుకోవాలి అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. పంచసంఖ్యోపచారిణి అంటాడు వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో. గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాది ఉపచారముల చేత పరమేశ్వరుణ్ణి అర్చన చేసి యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులిచ్చి, హవిస్సుల చేత దేవతలు తృప్తి పొందేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళు దేవతలకు సంబంధించినటువంటి రుణం నుండి వినిర్ముక్తులవుతారు. ఈ 3 మనకి ప్రధానమైనటువంటి రుణాలు. ఋషి దార్శనికుడు. ఆ ఋషి కాల గమనాన్ని పరిశీలనం చేసి తనకి ధ్యానంలో పరమేశ్వరుని నుండి అందినటువంటి మంత్రానికి ద్రష్ట అయి కాలమునందు నిత్యము, నైమిత్తికము అనేటటువంటి విభాగాన్ని తీసుకొచ్చి ఎప్పుడు ఎలా అనుష్ఠానం చేస్తే దాని చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో మనకి నిర్ణయం చేసి చూపించాడు. మీరొక్కటి పరిశీలించండి, పరమేశ్వరుడు లేని ప్రదేశం ఎక్కడుంది? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు, ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు. మరి అంతటా పరమేశ్వరుడు నిండి ఉంటే ప్రత్యేకం వెంకటాచలం వచ్చి 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి వారిని దర్శించవలసిన అవసరం ఏముంది? అంతటా నిండి ఉన్నాడుగా ఈశ్వరుడు. అంటే అంతటా భగవంతుడు నిండి ఉన్నప్పటికీ ఒక చోట పైకి పొటమరిస్తుంది ఆ ఈశ్వర తేజస్సు, ఒక మూర్తి రూపాన్ని పొందుతుంది. అందుకే భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజితః అంటాడు. ఎవరు వెంకటేశ్వరుడు అంటే నకృతం దైవ సంఘైశ్చ, ఆయన యొక్క రూపాన్ని ఎవరో దేవతలు తయారు చెయ్యలేదు. నకృతం విశ్వకర్మణ, అది విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, అలా ముద్రపట్టి దాని చేత జనులకు ఒక సందేశం ఇవ్వాలి అని సాక్షాత్ పరాత్పరుడు అక్కడ నిలబడ్డాడు. అది కేవలం విగ్రహం కాదది, అది సాక్షాత్ పరమాత్మ. అటువంటి వాడు కలియుగంలో మనం పొందినటువంటి అదృష్టం ఏమిటంటే
ఏదో భాగవతంలో అక్రూరుడు అంటాడు, శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక వందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గిలువన్ నలుపంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు. ఏ భగవంతుని యొక్క పాదమునకు ఉన్నటువంటి బొటనవేలి గోటి కాంతి, ఆ చివరి భాగంలోంచి వచ్చేటటువంటి కాంతిని కూడా మనం దర్శనం చేయలేము. అటువంటి పరమాత్మ మాంసనేత్రం చేత ఆపాదమస్తకం చూడడానికి యోగ్యంగా పద్మపీఠం మీదకు వచ్చి నిలబడ్డాడు. ఒక చోట ఆయన యొక్క తేజస్సు పొటమరించి సాకారాన్ని పొందితే అప్పుడు దాన్ని స్వయంభూమూర్తి అని మనం అర్చన చేస్తున్నాం. అలాగే కాల ప్రవాహమునందు కూడా ఒక్కొక్క కాలములో ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పక్షంలో ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి యోగ్యత ఉంటుంది. ఆ కాలమునందు చేసినటువంటి ఆరాధన ఆ కాలమునందు వచ్చేటటువంటి వైపరీత్యముల నుండి తప్పుకోవడానికి కారణమవుతుంది. ఆ కాలమునందు చేసేటటువంటి సాధన మనుష్య జన్మని సార్థక్యం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి ఉపకరణమవుతుంది. నేను ఈ రెండు మాటలు అన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు దురితానికి ఫలితాన్ని ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పుడు ఇస్తాడు? కాలంలోనే ఇస్తాడు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కాలోహి బలవాన్ కర్త, కాలాన్ని మించినటువంటి బలవత్తరమైనటువంటి రూపం ఇంకొకటి లేదు. ఆ కాలమునందే ఈశ్వరుడు మనం గతంలో చేసినటువంటి పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని సుఖదుఖములను ఇస్తూ ఉంటాడు. ఏదో గతంలో చేసిన పుణ్యం ఉంది, ఓ సుఖ రూపంలో వస్తుంది. గతంలో చేసినటువంటి పాపం ఉంది, దుఃఖ రూపంలో వస్తుంది. ఇప్పుడు నేను జీవుడిగా చూసుకున్నప్పుడు నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని, గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని చిత్రంగా రాసి గుప్తంగా నిలవ చేసిన వాడెవడో వాడే చిత్రగుప్తుడు. వాడెవరో కాదు, ఈశ్వరుడే. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనిదేం లేదు. ఆయనేం కర్మ ఫలితాన్ని ఇస్తున్నప్పుడు ఎదురుగుండా వచ్చి నిలబడి, ఓయ్ కోటేశ్వరరావు, గత జన్మలలో నువ్వు ఫలానా పేరుతో జీవుడు ఒక శరీరంలో ఉండగా ఈ పాపం చేశావు, దానికి నీకు ఇప్పుడు ఈ ఫలితాన్ని ఇస్తున్నాను, నువ్వు తప్పించుకోలేవోయ్, నా శాసనం అటువంటిది, నువ్వు అనుభవించు అని అనడు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలంలో వచ్చినటువంటి దురితము యొక్క ఫలితమైనటువంటి దుఃఖాన్ని కూడా ఈశ్వరుడు యొక్క ప్రసాదంగా అనుభవించగలిగిన వాడెవడో వాడు పరిణితి పొందినటువంటి భక్తి ఉన్నవాడు. అందుకే రాముడు రామాయణంలో రేపు పట్టాభిషేకం అన్నాడు దశరథుడు. తెల్లవారి లేస్తే పట్టాభిషేకం జరగలేదు, కోపం వచ్చింది లక్ష్మణస్వామికి. గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అన్నయ్య గురువు అయినా సరే దోషభూయిష్టమైన జీవితం ఉంటే అంగీకరించక్కర్లేదు. దశరథ మహారాజు ఎవరన్నయ్య రాజ్యం ఇవ్వకపోవడానికి? నీ హక్కు, పెద్ద కుమారుడివి, ధర్మాత్ముడివి, నువ్వు అను చంపేస్తాను దశరథుణ్ణి, సైన్యాన్ని అన్నాడు. రాముడు ఒక మాట అన్నాడు, అందుకు రాముణ్ణి దైవంగా కొలుస్తాం, రామాయణం చదువుకుంటాం, చదువుకుని మనిషిగా బ్రతకడం నేర్చుకుంటాం. ఆయన అన్నాడు, అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. ఈశ్వరుడు నీ కంటి ఎదురుగుండా నిలబడి ఫలితాన్ని ఇవ్వడు. నిన్నను రాజ్యం ఇస్తానన్నవాడెవరు? నాన్నగారే. ఇవాళ రాజ్యం ఇవ్వనన్నదెవరు? నాన్నగారే. రాజ్యం ఇవ్వను అన్న నాన్నగారి మనసులో ఇవ్వకూడదన్న కోరిక బలంగా ఉందా? లేదు. మరి రాజ్యం ఇద్దామనుకున్న నాన్నగారు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడేటట్టుగా కంటికి కనపడకుండా వెనక నిలబడి పరిస్థితిని సృజించినటువంటి వాడెవరు? వాడు పరమేశ్వరుడు. వాడు నీ కంటికి కనపడడం. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టంలో. ఆయనకి ఒక రూపం ఉంటుంది అని చెప్పడం కష్టం. దివ్వు ప్రకాశం వెనక ఉండి కర్మ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ కర్మ ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటాం. అనుభవించినప్పుడు మిగిలినటువంటి శరీరాలకి మనుష్యుని యొక్క శరీరానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అసలు ఈ ఉపకరణానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే కదా దీంతో ఏమైనా అనుష్ఠానం చేయడం.
అసలు ఉన్న వస్తువు గొప్పతనం తెలియదు. వాడికి ఆకలి ఇస్తోంది, అమ్మ వండిన సిద్ధాన్నం ఉంది అక్కడ, అన్నం తింటే ఆకలి తీరుతుంది. వాడికి ఆ అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలియదు. ఆకలి ఉంది, ఏమిటి ఉపయోగం? అన్నం ఎదురుగుండా ఉంటే ఆకలి తీరుతుందా? ఈ అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలిస్తే తీరుతుంది. ఈ శరీరం ఉంది, ఏమిటి ఉపయోగం? ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమిటో తెలిస్తేను దాన్ని వాడుకోవడం. లేనినాడు ఈ శరీరం ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? ఈ శరీరము యొక్క గొప్పతనం ఏమి అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. మనుష్యునిగా పుట్టడు అసంభవం. అలా పుట్టడం అంటే అంతకన్నా అదృష్టం లేదన్నారు. ఏమిటి దీని అదృష్టం అంటే, దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కర్మాధికారం లేదు. వాళ్ళకి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి కొత్తగా పుణ్యం సంపాదించారు. క్షీడే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఉన్న పుణ్యం అయిపోతే పైనుంచి కింద పడిపోతారు, ఈ లోకంలోకే వస్తారు, మర్త్యలోకం. తిర్యక్కులున్నాయి, భూమికి అడ్డంగా విన్నుపాం ఉండి భూమికి అడ్డంగా పెరిగేటటువంటి ప్రాణులు. వాటికి కర్మాధికారం లేదు, వాటికి శాస్త్రంతో పని లేదు, గురువుతో పని లేదు, కర్మ చేసే అవకాశము లేదు. మహతిలో కార్తీక మాస మహాత్మ్యం చెప్తున్నారు అని చెప్పి ఒక కుక్కో పందో లోపలికి వస్తే అంగీకరిస్తారా? పైకి పంపించేస్తారు. లోపల జీవుడు, మనలో ఉన్న జీవుడు ఒకటే అయి ఉండొచ్చు, కానీ లోపలికి రానివ్వరు, ఉపాధి భేదం ఉంది. అదే ఒక మనుష్యుడు వస్తే కూర్చోబెడతారు. ఈ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, దీనితో శాస్త్రాన్ని చదువుకోవచ్చు, దీనితో గురువుగారు చెప్పినటువంటి మాట సత్యము పూనికని వహించవచ్చు, దీనితో ఉత్తమ కర్మాచరణం చెయ్యవచ్చు, ఓ మంచి పని చెయ్యవచ్చు, చేసి పుణ్యాన్ని సంపాదించుకొని దేవతాస్థానంలోకి వెళ్ళవచ్చు. లేదు నాకు పుణ్యం అక్కర్లేదండి, ఉత్తమమైనటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవానుని యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత కారణంగా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితిని పొందవచ్చు. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. ఒక్క మనుష్య ప్రాణి మాత్రం మోక్షం వరకు వెళ్ళగలడు. కాబట్టి ఈ శరీరం అంత గొప్పది. కురుపుణ్య మహోరాత్రం అంటుంది శాస్త్రం. పుణ్యాన్ని ఆలోచించకు, రాత్ర పగల అసుర సంధ్య వేళ చూడకు. పుణ్యకార్యం చేసే అవకాశం వచ్చింది, వెంటనే చేసి. ఎందుకంటే ఈ ఉపకరణం పోయిందంటే ఇక మళ్ళీ చేయలేవు. ఎప్పుడో చేస్తానంటే ఇది ఉంటుందని ఏమిటి నమ్మకం? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. ఎవరు చెప్పగలరు? చెప్పలేరు. ఏదో హైదరాబాద్లో నేను ప్రసంగం చేస్తుంటే, నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఏదో నన్ను అభినందించి సంతోషంగా మాట్లాడినటువంటి వ్యక్తి రాత్రి 11 గంటలకి శరీరం వదిలేశాడు, గుండెపోటు వచ్చి. ఏమనుకోవాలి? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందని నువ్వు నమ్మకంతో చెప్పగలవు? చెప్పలేము. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది ఎవరికీ తెలియదు. కాబట్టి ఉండగా ఉపయోగించుకో. ఒకసారి దాటి వెళ్ళిపోయింది ఆ శరీరం, ఇక తర్వాత జీవుడు మంచి సంస్కారంతో ఉన్నవాడై ఇతర శరీరాల్లో ఉన్న ఇక కర్మాధికారం ఉండదు. ఆయన వచ్చి కపిలతీర్థంలో దీపం పెడతానండి, 7 కొండలు ఎక్కుతానండి, ఆనంద నిలయ ప్రవేశం చేస్తానండి, పూరాభిషేకం చూస్తానండి, ఇవన్నీ కుదరవిహ ఇందులో ఉంటేనే. కాబట్టి ఋషులు మహోపకారం చేశారు ఈ జాతికి. ఈ శరీరంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా కాలము యొక్క వైభవాన్ని చూపించారు. ఈ కాలాన్ని వాళ్ళు చేసిన మొదటి పని విభాగం చేశారు. విభాగం చేసి, ఇదిగో ఈ కాలం విషయంలో నువ్వు చాలా పరాకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది పోగొట్టుకున్నావా మళ్ళీ నీకు దొరుకుతుందని నమ్మకం ఏం లేదు. కాబట్టి సద్వినియోగం చేసుకో కాలాన్ని. అందుకే ప్రధానంగా సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేశారు. చేసి దాన్ని ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 కింద విభాగం చేశారు. దక్షిణాయనం అంతా కూడా ఉపాసన కాలము అని నిర్ణయం చేశారు. ఉపాసన అంటే, ఆసన అంటే కూర్చోవడం. కోటేశ్వరారు వీరి ఆసనంలో కూర్చోండి అన్నారు నన్ను. ఆసనం అంటే కూర్చోవడం, కూర్చోవడం అంటే స్థిరత్వమును పొందుట. నిలబడ్డాను అనుకోండి, నేను ఎక్కువసేపు అక్కడ ఉండే అవకాశం లేకపోతే నిలబడతాను. సావధాన చిత్తుడనై ఉండాలి అనుకున్నాను అనుకోండి, కూర్చుంటాను. ఇప్పుడు నేను కూర్చున్నాను, మీరు కూర్చున్నారు, సభ అయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఎందుకని? నేనేదో భగవత్ సంబంధమైన విషయాన్ని సావధానంగా ప్రతిపాదన చేద్దాం అనుకుంటున్నాను, మీరు సాకల్యంగా దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు జిజ్ఞాసువులై. కూర్చోవడము అనేటటువంటి దాంట్లో శ్రద్ధ అభివ్యక్తమవుతుంది. శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి ఇయా వస్తూపలభ్యతే.
శాస్త్రము సత్యము, గురువు నోటి వెంట వచ్చిన మాట సత్యము. ఈ రెండిటి యందు సత్యము అన్న పూనికని ఎవడు పొంది ఉన్నాడో వాడు శ్రద్ధావంతుడు. అటువంటి వాడికి లభించనిది లేదు. సా శ్రద్ధ కదితా సిద్భి యా వస్తూపలభ్యతే, వాడికి సమస్తము చేకూరుతాయి. శ్రద్ధ ప్రధానమైనటువంటి కారణము. అటువంటి శ్రద్ధాళువై కూర్చున్నాడు. ఉపాసన ఎవరికి దగ్గరగా కూర్చున్నాడు అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చున్నాడు. భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయంలోకి వెళ్ళి ఆ మూర్తికి దగ్గరగా కూర్చోవడము అని అర్థం చేసుకోకూడదు. భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని, ఆయన మూలాన్ని, ఆయన అన్నిటికీ ఎలా ఆధారమయ్యున్నాడు అన్న విషయాన్ని ఎప్పుడూ లోపల తిప్పుతూ ఉంటాడు. లోపల తిప్పుతూ కదుపుతూ ఉంటాడు. లేకపోతే ఉపాసన అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. ఇప్పుడు వివేకానందుడు ఒక మాట అంటాడు, పూజ గదిలో పూజ చెయ్యాలని కోరుకో, తప్పు కాదు. పూజ గదిలో చచ్చిపోవాలని కోరుకోకు, మహాదోషం. పూజ గది ఒక్కటే ఈశ్వరుడు ఉన్నది అనుకుంటే అంతకన్నా సంకుచితమైన బుద్ధి ఇంకొకటి లేదు. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకర భగవత్పాదులు. ఈశ్వరుడు లేనిదేది, అంతటా ఉన్నాడు. అంతటా ఉంటే మరి మనసులో అనుసంధానం చేసుకోవడం ఎలా? అస్తమానం ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు అంటే ప్రహ్లాదోపాఖ్యానంలో పోతన గారు అంటారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు. ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే విశ్వమును మరిచిపోయాడు. విశ్వనాథుడితో నిరంతరముగా సమన్వయమయ్యాడు. ఎలా అంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ అన్నం తింటున్నాడు. మనం యాంత్రికమైన నివేదన చేస్తాం. మీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడాల, నా వంటి వాడి గురించి ఓ యాంత్రికంగా ఏదో ఈశ్వరార్పణమస్తు, లేదా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు. కాదు, ప్రహ్లాదుడు అన్నం ఎలా వచ్చిందో ఆలోచించేవాడు. తినే ముందు ఒక్క లిప్తకాలం ఆలోచించేవాడు. ఈశ్వర, ఓషధీతత్వాన్ని ఈ లోకంలో ఉంచావు. ఒక కంకులో వచ్చిన వడ్డు గింజలు చారెడు పట్టుకుని భూమిలో వేస్తే అందులోంచి బస్తా వడ్లు వస్తున్నాయి. అలా వచ్చేట్టు చేసిన వాడివి నువ్వు. చంద్ర రూపంలో ఉండి కిరణముల చేత ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేస్తున్నావు. వచ్చిన బియ్యాన్ని నీళ్లలో వెయ్యాలి. నీళ్ళెవరిచ్చారు? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు లింగపురాణంలో వ్యాస భగవానుడు. ఆ పరమేశ్వరుడు నీటి రూపంలో ఉన్నాడు. ఈ బియ్యం నీళ్లలో వేసి అగ్నిహోత్రం మీద పెడితే నీళ్లు కిందకెళ్ళాలి, అగ్ని పైకి రావాలి. ఆయన ఈ ధర్మాన్ని తిరగరాశాడు అనుకోండి. ఓ అగ్ని నువ్వు కిందకెళ్ళు, ఓ నీరు పైకి రా అన్నాడు అనుకోండి ఈశ్వరుడు. ఆయన శాసనం కదూ అంతిమం. అయినప్పుడు నాకు దాహం వేసి నోట్లో నీళ్లు పోసుకున్నాను అనుకోండి, కడుపులోకి వెళ్ళవు, తలకెక్కుతాయి. ఏ ప్రాణి బతుకుతుంది? అప్పుడు ఈశ్వరుడు కడుపు పైకి పెట్టి తల కిందకి పెట్టాలి. లేదు, అగ్నిహోత్రం వెలిగించారు, పొయ్యి భూమిలోకి వెళ్ళిపోయింది, అగ్నిహోత్రం పైకి రాదు. ఎలా వంట చేసుకుంటారు? వేడెక్కడ నిలబడుతుంది? అది మనం పెట్టుకున్నది కాదు, ఈశ్వర శాసనం. అగ్ని పైకి రావాలి, నీరు కిందకి వెళ్ళాలి. అందుకే నీరు పల్లమెరుగు నిజము దేవుడిరుగు అంటుండేవారు చిన్నతనంలో. పల్లమెరుగు అంటే అది అలా వెళ్ళాలని ఈశ్వర శాసనం. కాబట్టి నీరు గిన్నెలో నిలబడింది, అందులోకి ఓషధులు వేశారు, బియ్యం కింద అగ్నిహోత్రం వెలిగించారు. ఒక్క బియ్యపు గింజని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి గింజలన్నీ కూడా మెతుకులయ్యాయి. ఇప్పుడు ఆ మెతుకులు ఓ కాయగూరను ఉడికించి దాంతో కలిపి నోట్లో పెట్టుకుంటే నవలడానికి కఠినమైన దంతపంక్తిని పెట్టాడు. మధ్యలో కొన్ని వేల రసాంకురములతో కూడుకున్న నాలుకని పెట్టాడు. నాలుక రుచిని చెప్పి సంతోషించేట్టు చేస్తుంది. దంతములు బాగా నవిలి శక్తిగా మారడానికి ఉపయుక్తమవుతున్నాయి. ఎవరు చేశాడు ఇవన్నీ? ఈ నేను తినేటటువంటి ఈ అన్నపు ముద్ద వెనక ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ఇంత ప్రయత్నం చేస్తే నేను సుఖపడుతున్నాను. ఇప్పుడు ఉపాసన అన్న మాట పూజామందిరంలో కూర్చుంటేనే వస్తుందా? లోపల మనసు ఈశ్వరుడితో అనుసంధానమైతే వస్తుందా? మనసు అనుసంధానమైన వాడికి ఈశ్వరుణ్ణి పూజించకుండా అవకాశం లేదు. అసలు వాడు ఈశ్వరుణ్ణి తలుచుకోకుండా ఉండడానికి సందర్భము లేదు, అవకాశము లేదు.
అన్నిటా ఈశ్వరుడే గుర్తొస్తాడు. మీరు అన్న మాట అడగచ్చు, కష్టం వస్తేనండి అనొచ్చు. కష్టం వచ్చినా ఈశ్వరుణ్ణి తెలుసుకుని పొందిపోయారు. ఈశ్వర, నేను గతంలో ఏదో పాపం చేశాను, ఆ పాపానికి ఇప్పుడు ఫలితంగా కష్టాన్ని ఇచ్చావు, ఈ కష్టంతో పాపం పోతోంది. ఇప్పుడు నేను ఈ కష్టాన్ని అనుభవించేటప్పుడు ఒకటి తెలుసుకున్నాను, పాపం చేసేయడం తేలిక, అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంత కష్టమో అర్థమవుతోంది. కాబట్టి ఈశ్వర, నాకు 2 అనుగ్రహించు. కష్టమునందు నీ పాదములు విడిచిపెట్టకూడదు. 2, కష్టము అనబడేటటువంటి ఫలితాన్ని ఇచ్చే పాపమునందు నా మనసుకి అనురక్తి కలగకూడదు. ఈ 2 కృప చెయ్యి. ఇప్పుడు కష్టం భగవంతుడికి దూరం చేసిందా? చెయ్యదు. అందుకంటుంది కుంతీదేవి, అన్ని కష్టాలు పడినది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. నా మనసు ఎప్పుడు ఈశ్వర గంగ ప్రవహించి సముద్రాన్ని చేరినట్టు నిన్నే స్మరించేటటువంటి అవకాశాన్ని ఇమ్మని కోరుతుంది. అది ఉపాసన. ఇప్పుడు ఈ ఉపాసన క్రమంలో ఒక్కొక్క కాలం ఉంటుంది. ఆ కాలము చాలా విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. ఆ సమయంలో చేసిన ఉపాసన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న ఇయ్యొచ్చు, అలా ఎలా ఉంటుందండి? కాలమంతా ఈశ్వర స్వరూపమైతే ఎప్పుడు పూజ చేసినా ఒక ఫలితం ఉంటుంది, ఎప్పుడు దీపం పెట్టినా ఒకటే ఫలితం ఉండాలి. కార్తీక మాసంలో దీపం పెడితే దానికి ప్రత్యేక ఫలితాలు, ఏదో శుక్రవారం అమ్మవారికి ప్రీతి, శుక్రవారం అమ్మవారికి ప్రీతి అయితే మిగిలిన 6 వారాలంటే అసహ్యమే. అప్పుడు ఆవిడికి ద్వంద్వాలుంటే, ఆవిడికి ఇష్టాలు అయిష్టాలు ఉంటే ఆవిడికి నాకు తేడా ఏమిటి? ఇంకా అలా ఉంటుందా శాస్త్రంలో? ఎందుకు కాలంలో ఈ భేదం వస్తుంది? ఋషి దార్శనికుడు దానికి కారణం చెప్పాడు. చదువుకునేటటువంటి విద్యార్థి ఉంటాడు, ఆయనకి ప్రతి నిమిషము చదువుకోవడానికి అవసరం, ఎప్పుడూ చదువుకోవాలి. అంతేగాని నేను 6 నెలలు చదువుకోకుండా ఏదో పరీక్ష ముందో గంట చదువుకుంటానండి అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తీర్ణుడు కాడు, అందరికీ తెలుస్తుంది. ఎప్పుడూ అవసరమే, జాగ్రత్తగా చదువుకుంటూనే ఉండాలి. సంవత్సరం అంతా చదువుకున్నాడు, ఓ గడియారం అక్కడ పెట్టుకుని 60 నిమిషాలలో 150 ప్రశ్నలకి సమాధానాలు వ్రాయడం ఎంతో శిక్షణ పొందాడు. 60వ నిమిషం అయ్యేటప్పటికీ మొట్టమొదట ఏదో 100 ప్రశ్నలే వ్రాయగలిగేవాడు. సాధన చేత 50 నిమిషాలకి 150 ప్రశ్నలు ఆ సమాధానం చెప్పి వెనక్కి చూసుకోవడం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ వేగాన్ని సంతరించుకున్నాడు. ఇప్పుడు ఆయన చేసినదంతా చదివే, ఆయన కాలంలో చేసినదంతా సాధనే. పరీక్షకి వెళ్ళాడు, ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆయన 50 నిమిషాల్లో 150 ప్రశ్నలకి జవాబులు పెట్టేయగలడు, 150కి 150 పెట్టగలడు. ఏదో ఆయనకి నచ్చిన పాట ఒకటి దూరంగా ఏదో పెళ్లి పందిరిలోంచి వినపడుతోంది, ఆ పాట మీద శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు ఆ పాటలు వింటూ చివరి 10 నిమిషాల్లో వ్రాసేయగలను అనుకున్నాడు. కంగారు పడ్డాడు, తొందరపడిపోయాడు, వ్రాయలేకపోయాడు. ఆ పిల్లవాడి శక్తిని మీరు పరీక్షిస్తే అక్కడ ఉన్న ఎవరికన్నా వాడే సమర్థుడు. కానీ వాడు పరీక్ష వ్రాసేటప్పుడు మాత్రం రాయకపోతే అనుగ్రహించి వాడికి ఏమైనా ప్రత్యేకంగా చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. పరీక్షాకాలము ఒక పరీక్ష కేంద్రంలోకి వెళ్ళినప్పుడు ఇవ్వబడిన కాలము ఎంత ప్రధానమో మనకి కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి కాలంలో సంవత్సరం ప్రమాణమైతే దక్షిణాయనం అంత గొప్పది. దక్షిణాయనం ఉపాసన కాలం. యథార్థమునకు దక్షిణాయనంలో చచ్చిపోతే జ్ఞానికి ఇబ్బంది ఏముంటుందండి? ఏముండదు. దక్షిణాయనంలో చచ్చిపోయాడని మహాజ్ఞానులైన వాళ్ళు ఈశ్వరుణ్ణి పొందకుండా ఉంటారా? అలా ఏం ఉండదు. కానీ మరి దక్షిణాయనంలో చనిపోయాడండి పాపం అంటారు. ఎందుకు అంటే పాపం బాగా చదువుకున్నాడు కానండి, పరీక్షకి వెళ్ళే 2 రోజుల ముందే టైఫాయిడ్ వచ్చింది, కచకచకచకచ వణికిపోయాడు, కూర్చోలేకపోయాడు, వ్రాయలేకపోయాడు. అంత బాగా చదువుకున్నటువంటి విద్యార్థి పరీక్ష గదిలోకి వెళ్లే ముందు టైఫాయిడ్ జ్వరం వచ్చినటువంటి కారణం చేత పరీక్ష వ్రాయలేకపోతే మనం ఎలా సానుభూతి వ్యక్తం చేస్తామో అలా మనుష్య శరీరం పొందినవాడు దక్షిణాయనంలో ఉపాసన చెయ్యవలసిన వాడు చేసుకోకుండా వెళ్ళిపోతే ఉపకరణం పనికి రాకుండా పోయింది ఆ దక్షిణాయనానికి, అందుకు బాధపడ్డాం. అంతేగాని దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు అని చెప్పి జ్ఞాని విషయంలో ఏ విధమైనటువంటి భేదము ఉండదు. జ్ఞానికి కాలంతో సంబంధం ఏం లేదు. జ్ఞాని కాలమును ఎప్పుడో దాటిపోయాడు. భాగవతం దశమస్కంధం నిరూపణం చేసి చెప్తుంది, ఎప్పుడో దాటాడు కాలాన్ని. ఆయనకి పునరావృత్తి లేనే లేదు.
ఆయన పొందవలసినది ఏమైనా ఉంటే విదేహముక్తి ఒకటే, శరీరం పడిపోవడం ఒక్కటే. ఆయన సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. ఆయనకి కాలంతో సంబంధం ఏమిటి పునరావృత్తికి? దక్షిణాయనం ఆయన్ని ఏం చేస్తుంది? ఏదో వెనకటికి ఎవరో కొబ్బరి చెట్టుకి దొంగలు కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోయకుండా ఉండడానికి మడిబట్ట కట్టేట. మడిబట్ట కట్టాను కదా, మడిబట్ట ముట్టుకుని కొబ్బరి చెట్టు ఎలా ఎక్కుతానన్నాడు. దొంగాడికి మడిబట్ట ఏమిటి? జ్ఞాని మోక్షాన్ని పొందడానికి దక్షిణాయనం ఏమిటి? అలా ఏం ఉండదు. కానీ దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు అని ఎందుకు బాధపడతారంటే, అయ్యో ఉపాసన చేసుకోవలసిన కాలంలో ఉపాసన చేసుకోకుండా వెళ్ళిపోయాడు. దీనికి ప్రధానమైన గుర్తు ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఇది ఋషి యొక్క దర్శనం. కాలాంతర్గతంగా ఉండేటటువంటి ఉపాసన శక్తిని ఋషులు లెక్క కట్టారు. ఈ సమయంలో నువ్వు ఇది చేసుకోవాలి, ఇది చేసుకోకపోతే పాడైపోతావు, ఇక వెనక్కి రాదు. ఒకసారి కాలం ముందుకు వెళ్ళిందా ఇక వెనక్కి రావడం అన్న మాట లేదు. ఏదో ఇవాళ ఉదయం వెంకటేశ్వరుడి పూరాభిషేకం చూసేటటువంటి భాగ్యం నేను పొందాను. అయితే ఆ అభిషేకానికి వెళ్ళవలసిన సమయానికి వెళ్ళాలి. అప్పుడు నేను ఒక్క గంట నిద్ర వస్తోందని పడుకుని ఒక్క గంట ఆలస్యంగా వెళ్ళాను అనుకోండి, ఇక నేను తల ధ్వజస్తంభానికి వేసి కొట్టుకున్నా లోపలికి పంపించరు. ఒకసారి ప్రారంభం అయిపోయాక ఒక్క గంటేనండి నిద్రపోయానండి, నేను ఎప్పుడు లేస్తానండి, నాకెంతో భక్తి ఉందండి, అభిషేకం అంటే ప్రీతి అండి, నన్ను వదలండి అంటే వదులుతారా? పోయిందంతే. ఒకసారి ముందుకెడితే కాలం ఇక వెనక్కి రాదు. ఆ వెనక్కి రాని లక్షణం ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్పడం ఋషుల యొక్క దార్శనికత. అది పోగొట్టుకోకు. కాలంలో ఎప్పుడు ఈశ్వరుని యొక్క ఉపాసన ఎలా చెయ్యాలో వాళ్ళు మనకి నేర్పారు, అందుకు వాళ్ళకి రుణపడ్డాం. అటువంటి ఉపాసన కాలం ప్రారంభమవుతోంది సుమా. గుర్తేమిటి? విష్ణువు నిద్రపోతారు. అందుకే తొలి ఏకాదశి. ఎలా మొదటి ఏకాదశి? అసలు ఈ కాల నిర్ణయం ఒక అద్భుత ప్రక్రియ అండి. నక్షత్రాలన్నీ 27. మొదటి నక్షత్రం ఏది? అశ్విని. అశ్విని నక్షత్రం పౌర్ణిమ నాడు ఉంటే అది ఆశ్వయుజ మాసం. మరి అలా అయితే మొదటి నక్షత్రం కాబట్టి ఆశ్వయుజ మాసం ఎప్పుడు ఉండాలి? మొదటికి రావాలి. కానీ 13 అటు 13 ఇటు వదిలిపెట్టి మధ్యలో ఉన్న చిత్రా నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే చైత్రమాసం మొదటికి వస్తోంది. అస్తవ్యస్తం కాలా? మరి ఎందుకు పెట్టారు ఋషులు అలా? అంటే ఉపాసనకి సంబంధించినంత వరకు ఆశ్వయుజ మాసమే మొదలు. అందుకే అమ్మవారి పూజలతో ప్రారంభం అవుతుంది. తమోగుణం విరిగితే కదూ అసలు ఈశ్వరుడి దగ్గర నిలబడ్డాం. తమోగుణం ఉన్నన్నాళ్ళు నిలబడడం అన్న ప్రక్రియ ఎక్కడ ఉంటుంది? ఉపాసన ప్రారంభం ఆశ్వయుజం. ఉత్తరాయణానికి వసంత నవరాత్రులకి ఆలవాలం చైత్రమాసం. అలాగే మీకు ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని ఏకాదశులున్నా తొలి ఏకాదశి అంటారు తెలుగు వాళ్ళు. తొలి అంటే ప్రారంభము, మొట్టమొదటిది. మొట్టమొదటి ఏకాదశి ఏది అంటే దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శయనేకాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పడుకుంటారు. పడుకుని ఆయన నిద్రపోతారు, యోగ నిద్ర అంటారు. ఆయన మళ్ళీ ఎప్పుడు లేస్తారు నిద్ర అంటే ఇదిగో మొన్నటి రోజున ఆయన నిద్ర లేచారు. ఉత్తైన ఏకాదశి అంటారు. ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు నిద్ర లేచి ద్వాదశి తిథి నాడు ఆయన బృందావనంలోకి ప్రవేశిస్తారు. మొట్టమొదట బృందావనంలోకి వస్తారు. అందుకని అది క్షీరాబ్ది ద్వాదశి, ఆయన లేచినటువంటి ద్వాదశి కాబట్టి అని. ఆ ద్వాదశి పరమాద్భుతమైన తిథి. ఋషి దర్శనం చేశాడు, విష్ణువు నిద్ర లేచి వస్తారు ఇప్పుడు. అది మనకి తెలుస్తుందా? తెలియదు. ఋషి దర్శనం చేశాడు. అదిగో ఆ కాలము పరమ పవిత్రము. నిన్నటి రోజు సాయంకాలం సహస్రదీపాలంకార సేవలో కూర్చున్నాను నేను. కూర్చుంటే ఒక్కొక్కరి యొక్క ప్రాజ్ఞత అలా ఉంటుంది. గురువుని స్మరిస్తే ఎంతో సంతోషిస్తాడు ఈశ్వరుడు. సహస్రదీపాలంకార సేవ జరుగుతుంటే ద్వారం లక్ష్మి గారు భజగోవిందం చదివారు. అలాగే డోలు సన్నాయి వాయించేవాళ్ళు క్షీరాబ్ది శయన అంటూ వాయించారు. ఎదురుగుండా అనంతమైన దీపాల మధ్యలో క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామి ఊయల ఊగుతున్నాడు. ఏమిటి తొలి ఏకాదశి? ఏమిటి ఆయన నిద్రపోవడం ఏమిటి? ఇక ఆయన కూడా నాలాగే నిద్రపోయి, ఆయన కూడా నాలాగే నిద్రలేచి, నేను ఇంకా నయం రాత్రి పడుకుంటాను పొద్దున్న లేస్తాను. ఆయన ఏమిటి మహాన్యాయం? ఇవిడ ఆషాఢ మాసంలో పడుకోవడం ఏమిటి? కార్తీక మాసంలో లేవడం ఏమిటి? ఇన్నాళ్ళు నిద్రపోయేవాడు లోక పరిపాలకుడు ఏమిటి? ఆయనేం పరిపాలన చేస్తాడు? ఆయన అంత నిద్రపోతే, అంత గాఢ నిద్రపోతే క్షీరసాగరంలో అసలు లోకాల్ని చూసేవాడెవరండి? స్థితికారుడు శ్రీ మహావిష్ణువు.
ఆర్తితో పిలిచినంత మాత్రం చేత పలుకుతాడు. పిలవడం అంటే ఏదో పెద్ద గట్టిగా అరిచి పిలవక్కర్లేదు. మనసులో ఏదో ఒక మూల గొణిగితే చాలు. గజేంద్రుడు గొణిగేడు. ఏం పెద్ద ఓపికండి పిలిచాడేమిటి? అప్పటిక మొసలి పట్టి కరిచేసి శరీరంలో ఓపిక అంతా అయిపోయింది. ఆయనే చెప్పాడు, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావులు దప్పెను మూర్ఛ వచ్చే తనువుండశ్యన్ శ్రమం బయ్యడి నీవే తప్పజి తప్పరం వెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. అంటే ఇప్పుడు రావడం కుదరదులేవయ్యా, నేను నిద్రపోతున్నాను, నువ్వు పిలిచావు కానీ నాకు వినపడలేదు, మంచి నిద్రలో ఉన్నానని విష్ణువు అన్నారనుకోండి, ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఉంటుందా? ఆయన నిద్రపోవడం ఏమిటి? ఆయన నిద్రపోతే తొలి ఏకాదశి ఏమిటి? ఆయన నిద్ర లేవడం ఏమిటి? బృందావనంలోకి రావడం ఏమిటి? ఏదో లౌకికంగా అనడానికి బాగుంటాయేమో కానీ నిజంగా జిజ్ఞాసులు ఈయన పిల్లలు అడిగారనుకోండి, ఏమన్నా ఆయనే నిద్రపోతే ఆ కాలంలో ఇంకా ఎంత గొప్ప గొప్ప పాపాలు చేసినా చూసేవాడు లేనట్టేగా, స్థితికారుడు లేనప్పుడు. కాబట్టి దక్షిణాయనం గొప్పదేమిటి? పాపాలు చేసుకోవడానికి ఆలవాలం అది. స్థితికారుడు చూడడు కాబట్టి ఎవడూ పట్టించుకునేవాడు లేడు. మరి అసలు ఏమిటి తొలి ఏకాదశి ఏమిటి? పడుకోవడం ఏమిటి? ఉద్దయం ఏకాదశి ఏమిటి? ఆయన లేవడం ఏమిటి? క్షీరాబ్ది ద్వాదశి ఏమిటి? బృందావనానికి రావడం ఏమిటి? అదంతా అల్లరి కాదు. దాన్ని జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. ఆయన పడుకోవడం అంటే అది తామసిక నిద్ర కాదు. నేను పడుకుంటే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాను, ఇంద్రియాలు మనసులోకి, మనసు ఆత్మలోకి వెళ్ళిపోతే సుషుప్తి అంటారు. ఇంకేం తెలియదు. కంటి ముందు నాకు ప్రీతిపాత్రమైన వస్తువు ఉన్నా, నా నాలుక మీద తిరుపతి లడ్డూ పెట్టినా, నన్ను అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు ముట్టుకున్నా, నా ముక్కు దగ్గర గంధం పూసినా నాకు తెలియదు. విష్ణువు నిద్ర అంటే అది తామసిక నిద్ర కాదు. ఆయన నిద్రపోడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంది శాస్త్రం. ఆయన నిద్ర ముద్ర పడతాడు. మీరు చూడండి, ఎప్పుడైనా బాగా ఆలోచిస్తున్నారనుకోండి, ఏదైనా బాహ్య నేత్రాలు మూతపడతాయి. ఇలా కళ్ళు మూసుకుని అదండి అంటాం, అంటే లోపల అన్వేషణ జరుగుతోంది, అందుకని బాహ్య నేత్రాలు మూసేస్తాం. విష్ణువు కూడా నిద్ర ముద్ర. ఆయన నిద్రపోడు. ఆయనే నిద్రపోతే లోకాల్ని చూసేవాడు ఎవరండి? ఎవరుంటారు? ఎవరు ఉండరు ఇక. అందుకే భాగవతంలో ఆయన కృష్ణావతారంలో వస్తే చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి గోపకాంతలందరూ ఉయ్యాల ఊపారు. జోజో కమలదలిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో యనసున్ అంటూ ఆయన ఉయ్యాల ఊపారు. నిద్రపోలేదు, ఎత్తుకున్నారు, పాట పాడారు, పడుకోలేదు, బోర్లా పడుకోబెట్టుకున్నారు, వీపు మీద గట్టిగా కొట్టారు, జో 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 అన్నారు, జో కొట్టారు. ఆయన నిద్రపోలేదు. ఇదేమిట్రా, ఆది కూర్మంగా మారి నేను మందర పర్వతాన్ని మోసి క్షీరసాగర మథనం చేసినప్పుడు కూడా వీపంత మంట పెట్టలేదు, ఇలా కొట్టేస్తున్నారు నన్ను ఆలోచించాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓ లోకములు నిదురపోవగత నిదురింపగని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియ నూరకుండె కనుజెరవకయున్న నరపోతన గారు. అందరూ నిద్రపోతుంటే నిద్రపోకుండా జాగరూకుడై లోపల ఆత్మస్వరూపి అయి తెలివిగా ఉండి సమస్తాన్ని చక్కబెట్టి తెలుసుకునేటటువంటి విష్ణువు నిద్ర లేనివాడు. కానీ చిన్ని కృష్ణుడుగా వస్తే వాళ్ళ అలవాటు నాకు ఉంటుంది, పడుకోలేదని నా వీపు మీద కొట్టేస్తున్నారు, పడుకున్నట్టు కాసేపు ఊరుకుంటే వాళ్ళు ఊరుకుంటారని నిద్రపోయినట్టు నటించాడు. అలా అది నిద్రాముద్ర. నిద్రపోయినట్టు కళ్ళు మూస్తాడు కాబట్టి ఆయన పడుకున్నాడంటాం. ఆయన లేచాడంటాం, అంటే కళ్ళు తెరుస్తాడు. ఈ కళ్ళు ముయ్యడానికి కళ్ళు తెరవడానికి మధ్యలో ఉన్న కాలం ఏది ఉన్నదో అది నరులకు అత్యంత విలువైన కాలము. ఉపాసన ఎవడు చేస్తున్నాడు ఇది చూస్తాడు. లోపల మనసుని లోపల కంటితో చూస్తూ ఉంటాడు. పై డాంబికం ఆయనకి ఎందుకండి? పెద్ద అట్టహాసాల కోసం ఆయనేం అర్రులు చాచేవాడు కాడు. ఆయనకి కావలసింది ఏమిటంటే మనస్సు. అందుకే ఒకటికి 10 మాటలు చెప్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నువ్వు ఏం తెచ్చావన్నది ఎవడకు కావాలి రావని నేను సృష్టించినవే. నీ మనసు అక్కడ పెట్టావా, ప్రీతితో ఇచ్చావా, భక్తితో ఇచ్చావా చెప్పు, వెంట పడి తింటాను. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన యలమింద్రుచిరాన్నముగ ఏను భుజింతున్నన్నాడు కుచేలోపాఖ్యానంలో. నువ్వు పట్టుకొచ్చి ఓ ఆకి పండి నీళ్ళి ఏమీ నాకు అభ్యంతరం లేదు, ప్రేమతో స్వామి తినాలి అన్న కోరికతో నువ్వు పట్టుకొచ్చి వెంట పడి తింటాను. మనసు ప్రధానం ఈశ్వరుడి దగ్గర. భక్తి అంటే పర్యాయపదం ప్రేమ. ఆయన ఉన్నాడు అన్న భావనతో నువ్వు చేసినది ఏదుందో దాన్ని ఆయన స్వీకరిస్తాడు.
అంతేకాని ఇది నేను తెచ్చాను అన్న భావనతో వెళ్ళిన దాన్ని చూసి ఆయన నవ్వుకుంటాడు. వాడు తెచ్చాట మనకెందుకులే, వాడిదిటది అంటాడు. ఎందుకని? దొంగతనం కాదు. నాకు ఎవరో విదేశాలు ఎడుతూ 5 ఏళ్ళు ఇల్లు ఇచ్చి, కోటేశ్వరారు మీరు ఉండండి ఆ ఇంట్లో, ఏమీ అద్దక్కర్లేదు, ఏదో ప్రవచనం చేస్తున్నారు ఆ ఇంట్లో ఉండండి, విశాలంగా ఉంటుంది, పుస్తకాలు పెట్టుకోండి అన్నారు. అయ్యా ఎవరో మహానుభావుడు అమెరికాలో ఉన్నారండి, వారు ఇచ్చారు, ఇంట్లో ఉంటున్నానండి అని నేను అన్నాను అనుకోండి, ఆయన నన్నేం అండవు. ఎన్నాళ్ళు అమెరికాలో ఉంటే అన్నాళ్ళు ఉండమంటాడు. నేను ఆయన లేడు కదా, ఆయనకి తెలియదు కదా అనుకుని ఈ ఇల్లు నాదేనండి అండం మొదలెట్టాను అనుకోండి, ఆయనకి తెలిసి ప్రత్యేకం అమెరికా నుంచి వచ్చి ఖాళీ చేయిస్తాడు. ఈశ్వరుడు కూడా అంతే. ఇది ఆయనది అన్న భావన త్రికరణ శుద్ధిగా మనకుంటే చాలదే నివేదన. ఆయన సంతోషిస్తాడు. అసలు ఆ ప్రీతి లేదనుకోండి లోపల, ఆయనకి పై పటాటోపం ఆయనకి అక్కర్లేదు. ఆ ఉపాసన అంటే భగవంతునికి దగ్గరగా కూర్చుని అనుసంధానం చేస్తున్నాడా మనసుని. బాహ్యంలో ఆడంబరమా, లోపల నిజంగా భగవంతుని యందు భక్త్యా, ఇది చూస్తూ ఉంటాడు ఆయన. వీడు లోపల ఎలా ఉన్నాడు ఇది ఆయనకి కావాలి. పైన వీడెవరై ఉన్నాడు అది ఆయన ఇచ్చిన విభూతే. చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు. ఇదేనివల్ల? ఆయన అనుగ్రహిస్తేను. ఆయన ఊపిరొక్క 5 నిమిషాలు ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఏమిటి నా బ్రతుకు? ఎక్కడి నుంచి చెప్తాను? పటకార పైన నా చేత్తో పట్టుకుంటేను అది పాలగిన్నెను పట్టుకోవడం. నన్ను పటకార అంటారండి, పాలగిన్నె నేనే పెట్టుకుంటానండి అని అహంకరించింది అనుకోండి, పైన పట్టుకోవడం మానేస్తే దాని బతుకేమవుతుంది? పైన చెయ్యి పట్టుకుంది కాబట్టి అది పాలగిన్నె పట్టుకుంది. చెయ్యి పట్టుకోనప్పుడు పటకార పాలగిన్నె ఎలా పట్టుకుంటుంది? వాడు పట్టుకున్నాడు కాబట్టి, వాడు లోపల నుంచి పలుకుతున్నాడు కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క కీర్తి. వాడది అలా విభూతిగా ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుందా గౌరవం? ఇది తెలుసుకుంటే వాడికి కింకరుడు. దాసోహం కోసలీంద్రస్య రామస్య క్లిష్టకర్మణ అంటారు హనుమ. అది లేనినాడు అహంకారం. ఇది ఆయన చూస్తూ ఉంటాడు. ఆ గీత దగ్గర ఎక్కడున్నాడు వీడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఇది పైకి దొరుకుతుందా? పైకి దొరకదు. ఎవడేం తెచ్చాడు తెలుస్తుంది, వాడు ఏ భావనతో తెచ్చాడు ఎలా తెలుస్తుంది? అది దొరికేది కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జలమతి సమర్ప్యే చేతస్సరసిజముమానాధభవతే సుఖేనా వస్తాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఎవడు తెమ్మన్నాడు? చెరువుల్లోకి వెళ్ళి తామర పూలు, చెట్లెక్కి మారేడు దళాలు ఇవన్నీ నీ తెమ్మన్నానా అంటే పూజకి ప్రారంభంలో మంచిదే. అదే కాదు ప్రక్రియ. నీ మనసు అక్కడ పెట్టడం అన్నది ఉపాసన. ఇందులో ముందుకు వెళ్ళగలిగితే దాన్ని ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు లోపలి కంటితో. అది తొలి ఏకాదశి. ఏకాదశి అన్న పేరు తిరిగి ఎందుకు రావాలి? ఏ 11 ఈశ్వరుని యందు లగ్నమై ఉండాలో అలా లగ్నమయ్యేటట్టు సాధన చేస్తున్న వాడెవడో వాడు ఏకాదశి వ్రతంలో ఉన్నాడు. ఏకాదశి అంటే 11. ఏకాదశి అంటే ఏ 11? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అధిష్టానమైనటువంటి బుద్ధి. ఈ 11 ఎవరు భగవంతుని యందు పెట్టారో వాడు ఏకాదశి వ్రతమునందున్నాడు. అది ఒకరోజు ఉండేది కాదు, కొనసాగాలి. ఆ కొనసాగింపునకు ఉపాసన అని పేరు. దీన్ని చూస్తూ ఉంటాడు ఆయన. ఈ లోపలి బుద్ధిని చూస్తూ ఉంటాడు. ఇది పైకి దొరుకుతుందా? పైకి దొరకదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనపడతాడు అవతలవాడు. ఏదో నోటికొచ్చిన మాట అంటూ ఉంటాడు పక్షపాతంతో. కానీ అసలు లోపలి మనసు ఎవరు చూస్తారు? ఆయన చూస్తాడు. నేను మీకు ఈ ఉపాసన అన్న మాటకి అసలు పరిణతి చెందడం అంటే ఏమిటో, ఎందుకు అసలు కార్తీక మాసానికి అంత శక్తి వచ్చిందో ఒక్క మాట చెప్పనప్పుడు ఆ ఉపన్యాసం అర్థరహితం అవుతుంది. ఆ అనుసంధానమగుట అన్న మాటకి అర్థాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అద్భుతంగా చెప్తారు. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలైనటువంటి వారు, వయోవృద్ధులైపోయినటువంటి పండితులు కొంతమంది నాకు తెలుసు. వాళ్ళు నాతో తరచుగా అంటూ ఉంటారు, కోటేశ్వరరావు గారు వెంకటాచలం పరమ భాగవతోత్తములైనటువంటి వారు వస్తున్నారు అని మాకు తెలుస్తుందండి. వెంకటేశ్వరుడు ప్రసన్నంగా ముఖమింతై ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎవరో కొండకొస్తున్నారు మహాభక్తులని గుర్తు. వాళ్ళు వచ్చినప్పుడు అలా ఉంటాడు. వాళ్ళెవరు? ఎవరికీ తెలియదు.
వాళ్ళు వచ్చినప్పుడు మునివేళ్ల మీద నిలబడి చూస్తాడు, వీడు వచ్చాడురా నా కోసం, ఎంత కష్టపడొచ్చాడురా. వాడికి ధర్మమునందు అనురక్తి, అంత సంతోషిస్తాడు. వాడు వెళ్ళిపోయాడు. తండ్రికి పిల్లవాడు వెళ్ళిపోతే ఎలా బెంగగా ఉంటుందో అలా చిన్నబుచ్చుకుంటాడు. ఆయన వెళ్ళిపోయాడు. నాకు ఎన్నో సందర్భాల్లో చెప్పారు కూడా, సరే సభాముఖంగా కొన్ని చెప్పడం బాగుండదు, పేర్లు చెప్పడం బాగుండదు. పరమేశ్వరుడి ప్రీతి దేని యందు అంటే ఈ అనుసంధానమునందు. శంకరులు అంటారు, జపో జల్ప శిల్పం. మాట్లాడడం అందరం మాట్లాడతాం, ఈశ్వరుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. ఆయన స్వరపేటిక పెట్టాడు కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే ఎక్కడి నుంచి మాట్లాడతాం? మాట మాట్లాడేటప్పుడు ఈ మాట నేను ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అన్నది అనుసంధానం చేసుకుని ఈశ్వరుడికి కృతజ్ఞత ప్రకటించిన వాడెవరో వాడు నిరంతర భక్తి తత్పరుడు. నేను శ్రీరామ అనగలను, నేను కృష్ణ అనగలను, నేను విష్ణు సహస్రం చదవగలను, నేను లలితా సహస్రం చదవగలను, నేను సౌందర్యలహరి చదవగలను. ఏది ఒక కుక్కని రామా అనమనండి, ఒక్కసారి రామా అంటే చాలు తరించిపోతుంది. కానీ కుక్క అనగలదా? అనలేదు. నేను అనగలను, నేను అనగలిగిన ఉపకరణాన్ని పొంది ఉన్నాను, కంఠంలో స్వరపేటికి ఉంది. ఉంటే మాత్రం నేను రామ అనగలనా? అక్కర్లేని మాటలు ఎన్నో అంటాను, రామ అని మాత్రం అన్నాం. అందుకే భక్తులైన వారు నేనంటానలేదు, నువ్వు అనిపించన్నారు. అది భక్తి. అందరూ భగవన్నామం చెప్పగలిగిన వాళ్ళైతే అక్రమాల మాటలు మాట్లాడడం ఎందుకు వచ్చింది? అలా పలకాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి, ఉన్నవాడు పలుకుతాడు. అందుకే నేను పలుకుతానని లేదు రామదాస్ గారు. హరునకు విభీషణులకు అద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమి కదా జరధీ కరుణాపయోనిధి అన్నాడు. రామా నువ్వు పలికించు నీ నామం, నేనెక్కడ పలుకుతాను రామా అన్నాడు. నిజమైన మాట అంటే అది. ఈశ్వరుడి దగ్గర యథార్థం చెప్పుకున్నారు పెద్దలు. ధూర్జటి కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ వాసీ బాజదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయుదు దీని త్రుళ్ళడతవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పాడు. అది వాడు ఉన్నాడని నమ్మకం. వాడి దగ్గరికి వెళ్ళి మహానటుళ్ళ, చాలా భక్తి తత్పరుళ్ళ దొంగ వేషాలు వేయడం కాదు. ఈశ్వర నా ఎంది లోపం ఉంది, దీన్ని దిద్దు, నన్ను నీవాణ్ణి చేసుకో. ఏమిటో ఈ అనురక్తి పోవట్లేదు, అర్థం లేని ఆకర్షణ. ఈశ్వర దాన్ని తొలగించవయా అని ఎవడు నిజంగా చెప్పుకున్నాడో వాడు ధన్యాత్ముడు. అందుకు కదా ఆయన దగ్గరికి వెడితే ఒక లోపం కాదు వెంకటేశ్వర నాయందు అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. ఒకటా రెండా? నా లోపాలు ఎన్నో చెప్పడం నా వల్ల కాదు, నీ గుణాలు ఎన్నో నా లోపాలన్నీ. ధరతీ సభ కాగజకరవు లేఖిని సభ బనరాయి సాత సమందికి మసిగరవు హరిగణు లిఖాన జాయ అంటాడు కబీర్దాస్ గారు. సప్త సముద్రాల్లో ఉండేటటువంటి జలాల్ని సిరా చేసుకుని అరణ్యాలలో ఉన్నటువంటి కలపనంతటినీ కళాన్ని చేసి భూమండలాన్నంతటినీ కాగితం చేసి ఓ శ్రీహరి నీ గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ సామాగ్రి సరిపోలేదు అన్నాడు. ఆయన గుణములు వ్రాయడం ఎంత కష్టమో నా లోపాలు చెప్పడం అంత కష్టం. అవి అసంఖ్యాకములు, ఇవి అసంఖ్యాకములు. అయితేనే దూది పర్వతంలో నిప్పునిరుసు చాలదా పడితే కాలిపోవడానికి? క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. క్షమించు స్వామి. త్రికరణ శుద్ధిగా అడగాలి, శ్లోకం నిలబడి చదివేయడం కాదు. నిజంగా అడిగితే ఒక్కసారి చాలు. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ అంటారు శంకరుల సౌందర్యలహరిలో. సకృన్నత్వా నత్వా, అటువంటి సద్బుద్ధితో ఒక్క మాట నమస్కరించి అడిగితే చాలు. అనుగ్రహ ప్రదాత అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కరి మనసు అలా ఉంటుంది, అంత ఆర్ద్రంగా ఉంటుంది. గురురాజు గారిని పైన వెంకటాచలంలో స్వామివారి నిరంతర సేవ చేస్తాడు. నేను ఒకసారి చాలా చిన్నపిల్లవాడు, అతనితో నేను ఒక మాట అన్నా, గత జన్మలలో ఎంత తపస్సు చేశావయ్యా, ఎప్పుడు స్వామివారి సేవ చేసుకుంటున్నావు, ఇంత చిన్న వయసులో ఎంత అదృష్టవంతుడివి అన్నాడు. నేను ఆయన అన్న మాట మరిచిపోలేని జీవితంలో. ఆయన అన్నాడు, నా తపస్సు కాదు కోటేశ్వరరావు, కారణం ఆయన కారుణ్యం. పాపులను దగ్గర చేసుకుని మా పాపాలు పోగొడుతుంటాడు, అందుకు ఇచ్చాడు అవకాశం. ఎంత ఆర్ద్రత, ఎంత అర్హత! అది మనిషి మనసులో ఉండవలసిన లక్షణం. అది నోటితో అనడం కాదు, అతని గుండె లోతుల్లోంచి అన్నాడు అన్నమాట. అదిగో అలా నిజమేనండి. మేము ఎంత తపస్సు చేశామో అని ఉంటే వేరుగా ఉంటుంది. నిజమే, ఏ దృష్టం లేకుండా ఎందుకు చేరుతాడు అక్కడ?
కాదు, కానీ ఆయన అలా భావన చేసుకుని స్వామి నన్ను అనుగ్రహించావా అన్నాడు. ఓ పోతన గారు అన్నారు ఆ మాట, పలికిడిది భాగవతమాట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాధ పలుకగనేలా. నీ రాశా భాగవతం అనలేదు ఆయన, రాయించుకున్నాడు రాముడు నా చేత. ఎందుకు రాయించుకున్నాడంటే, నేను ఆ భాగవతాన్ని పలికితే ఇక మళ్ళీ నేను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యాలని, నా పాపాలు ఎక్కువ ఉన్నాయని నన్ను ఉపకరణం చేసుకున్నాడు. కానీ ఆయన ఏం పలికిస్తున్నాడో అది పలుకుతాను, నాకు స్వాతంత్ర్యం ఎందుకు అన్నాడు. ఈ మైకు నీ చెప్పింది చెప్తుంది తప్ప, ఏమిటో ఈ కార్తీక మహత్యం ఏమిటో నాకు ఇష్టం లేదు, నేను రామాయణం చెప్తానని చెప్తుందా? నేనేం చెప్తే అది చెప్తుంది, దానికేం స్వాతంత్ర్యం లేదు. పోతన గారు అలా అన్నారు, రాముడు ఏం పలికిస్తున్నాడో అది పలుకుతోంది ఈ శరీరం తప్ప, రాముడు పలికించనిది, రాముడు ఇది చెయ్యి అన్నది కాకుండా ఇంకొకటి చెప్పే స్వాతంత్ర్యం నాకు అక్కర్లేదన్నారు. అది పరిణితి. నువ్వు ఏం రాశావన్నది కాదు ప్రధానం, నువ్వు ఎంత భక్తితో రాశావన్నది ప్రధానం. ఇది మహానుభావుని యొక్క కలంలోంచి జాలువారినటువంటి భావన విశేషం. కాబట్టి సంస్కారం అబ్బితే మాట మాట్లాడడం గొప్ప కాదు, మాట మాట్లాడడానికి స్వరపేటిక పెట్టిన వాడెవరు? కాబట్టి నా మాట ఇతరుల బాధకు కారణము కాకుండుగాక, నా మాట ఎప్పుడూ ఇతరుల యొక్క మనశ్శాంతికి కారణముగాక. ఇప్పుడు ఆ మాట విలువ గుర్తించాడు, అది పరమేశ్వరుడు ఇచ్చాడు స్వరపేటిక, అది మిగిలిన ప్రాణులకు లేదు, నాకుంది, ఇప్పుడు ఉపయోగపడింది. ఒక మాట మాట్లాడితే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తాడు, ఈశ్వరా ఈ కంఠం పెట్టావు కాబట్టి రక్షించావు, అదృష్టవంతుడిని. అది ఉపాసన. ఇప్పుడు ఆయన పూజామందిరంలో ఎంతసేపు కూర్చున్నాడంటే అని అడగకూడదు, ఆయన మాట మాట్లాడితే ఈశ్వరుణ్ణే స్మరించి కృతజ్ఞత చెప్తాడు. సకలమపి ముద్రా విరచన, ఆయన ఇప్పుడు ఇలా అండవు. ఎందుకంటే ఈ చెయ్యి కదలక ఎన్నో మందులు పుచ్చుకొని విద్యుద్ఘాతం పొందుతున్న వాళ్ళు ఉన్నారు చెయ్యి కదలాలని. ఆయన అనుగ్రహం ఈ చెయ్యి కదులుతోంది. ఈ చెయ్యి కదలిక ఇతరుల శాంతికి కారణం కాదు. మీరేం బెంగ పెట్టుకోకండి అని ఇలా అనడానికి పనికి రావాలి, ఇలా అనడానికి నా చెయ్యి పనికి రాకూడదు జీవితంలో. ఎందుకని? ఈ చెయ్యి కదులుతోంది అంటే వెనక పరమేశ్వరుడు ఉండి కదిలే అవకాశం ఇచ్చాడు. దీని కదలికలు ఎప్పుడూ ఇతరుల శాంతికి కారణమగుగాక, ఈ కదలికలు ఎప్పుడూ ఇతరుల అశాంతికి కారణము కాకుండుగాక. ఇప్పుడు ఏమైంది? ఆయన ఏ అవయవాన్ని కదిపినా అవి ముద్రలవుతాయి తప్ప మంత్రజపానికి ఆయన మామూలుగా కదిపినటువంటి కదలికలు కావు. అది భక్తి, అది పండుతూ ఉండాలి, అది పెరుగుతూ ఉండాలి, విస్తరించాలి. అంతేగాని భక్తికి పూజామందిరం ఒకటే అంటే రావణ భక్తి అవుతుంది. నియుజ్యమానాస్తు గజాస్తు హస్తా సఖేశ్చరాస్తోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి రామాయణంలో. పుష్పక విమానంలోకి వెడతాడు, గజలక్ష్మిని ఆరాధన చేస్తాడు, బయటికి వస్తాడు, లక్ష్మీ స్వరూప అయినటువంటి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. గృహలక్ష్మి గృహే గృహే. పద్మావతి అమ్మవారి మందిరంలోకి వెళ్లి పద్మావతీదేవిని దర్శనం చేసి బయటికి వస్తున్నప్పుడు నీకు కంటికి కనపడిన సువాసినులందరూ ఆ పరదేవతా స్వరూపిణులే. ఆ భావన నీకున్ననాడు నువ్వు నిరంతరం అమ్మవారి దర్శనం చేస్తున్నావు. అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి బయటికి వచ్చి చూడకూడని చూపు చూస్తే ఆ అమ్మవారికి తెలియదు నువ్వు ఎటువంటి చూపు చూస్తుంటావో, అసహ్యించుకుంటుంది. నువ్వు వస్తే నాకు పరమ అసహ్యం రా అంటుంది. యోగ్యత కలిగిన పుత్రుడు అంటే అమ్మ సంతోషించే కొడుకు అంటే లోచూపుని అమ్మ లోచూపుతో చూస్తుంది, లోచూపుని అయ్య లోచూపుతో చూస్తాడు. ఇది ఉపాసన కాలంలో మరీ ప్రత్యేకంగా చూస్తారు. పరీక్షాకాలం విద్యార్థికి లాగా జీవితం సార్థక్యం పొందే కాలం. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆయన పడుకుంటున్నాడు అంటారు. అంటే నువ్వు జీవితాన్ని సార్థక్యం చేసుకో, నీ మనసుని భగవంతుని యందు పెట్టడానికి ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు కర్మేంద్రియములు దానికి సాధనం, ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. నా మనసు పెట్టు అన్నారనుకోండి, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాయా మీ అందరూ మనసుని భగవంతుడి దగ్గర పెట్టండి అన్నాను అనుకోండి, వెంటనే అందరం మనసు భగవంతుడి దగ్గర పెట్టేశాం అనుకోండి, అయిపోయిందంటే అందరూ యోగులు అయిపోయారు. అలా పెట్టేస్తే ఇంకే, ఈ పువ్వు అక్కడ పెట్టంటే పెట్టచ్చు, అయ్యా స్నానం చేసిరా అంటే చేసి రావచ్చు, కాళ్ళు కడుక్కో అంటే కడుక్కోవచ్చు, మనసు ఇక్కడ ఉంచంటే ఉంటుందా? అంత తేలిక విషయం కాదు. ఇప్పుడే నేను అక్కడ కూర్చుని ఉండగా ఆనంద నిలయంలో అందరినీ లైన్లో పంపించేటటువంటి అధికారి వారు ఇక్కడే ఉన్నారు. ఆయన నాతో ఒక అమృతతుల్యమైన మాట అన్నారు. ఏమండి, వెంకటాచలానికి వచ్చి ఆనంద నిలయంలో ఆ స్వామిని లిప్తకాలం చూస్తే మురిసిపోయేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు.
నిలబెట్టలేదు అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏవో మాట్లాడుకుంటారు పక్క వాళ్ళతో. అయ్యా అలా మాట్లాడకండి అన్నాం అనుకోండి, అహంకారం వస్తుంది. మీరు మాకు చెప్పేవాళ్ళ అన్నట్లుగా ఉంటుంది. అందుకని వాళ్ళ మనసు గాయపడకుండా వాళ్ళకి ప్రయోజనం కలగడానికి నేను ఒక మాట అంటుంటాను, స్వామిని చూడండి అంటూ ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోతూ అయ్యో మేము పొరపాటు పడి అక్కర్లేని మాటల్లో పడ్డాం, కాలము దుర్వినియోగం అయిపోకుండా మీరు చేసిన హెచ్చరిక మాకు పనికొచ్చింది అని వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళకి ప్రయోజనం కల్పించడం కోసం నేను అక్కడ నిలబడుతూ ఉంటానన్నారు. అబ్బా ఎంత మంచి మనసురా అనుకున్నాను నేను. అది అవతల వారు మనసు పెట్టడం అంత తేలికైన విషయం కాదు. అందరూ మనసు భగవంతుడి దగ్గర పెట్టేశామనుకోండి, ఇంకే తరించిపోయినట్టే ఉత్తర క్షణంలో. ఇన్ని ప్రవచనాలు ఎందుకు, ఇన్ని గ్రంథాలు ఎందుకు, ఇంత సాధన ఎందుకు, ఏమీ అక్కర్లేదు. అయ్యా మీరు పెట్టండి మనస్సు. అదే ఆయన ఎప్పుడో చెప్పాడు, గీతలోనే చెప్పేశాడు, నాకు అవేం అక్కర్లేదు, నీ మనస్సు నా దగ్గర పెట్టన్నాడు. అలా పెట్టేస్తే ఇంకే పెట్టలేం కాబట్టి ఏం చేయాలి, కర్మేంద్రియాలకి పని చెప్పాలి. మనసు వెళ్ళటం లేదు, నువ్వు కర్మేంద్రియాలకి ఉపకరణం చేసుకో. ఈ కాళ్లతో కొండెక్కు, ఈ నోటితో గోవిందనామం చెప్పు, ఈ చేతులతో ఈశ్వరుడి సేవ చేయి. అవి కర్మేంద్రియాలు చేస్తుంటే కొన్నాళ్లు పోయాక మనసు గుర్తు చేస్తుంది. అది దాని బలహీనత. ఏరా 2 నెలలకోసారి వెంకటాచలం వెళ్ళాలనుకున్నాం, 3వ నెల వచ్చేస్తోంది ఇంకా వెళ్ళలేదు. 2 నెలలకోసారి ఓపిక ఉన్నన్నాళ్ళు కొండ నడిచి ఎక్కుదాం అనుకున్నాం, మనం వెళ్ళాలి కదా, డబ్బు కోసం తాపత్రయపడితే ఎలా, పోన్లే జనరల్ కంపార్ట్మెంట్లోనైనా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమైంది, నీ మనసు అక్కడికి వెళ్ళడానికి నీ శరీరము కర్మేంద్రియముల యొక్క సంఘాతము కారణమైంది. అభ్యాసము చేత శ్రీరామ 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 వ్రాస్తున్నాను అనుకోండి, అభ్యాస యోగీనతతో కొన్నాళ్ళకి ఏం చేస్తున్నా శ్రీరామ 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 అన్నం అలవాటు. అందుకొచ్చింది భజన సంప్రదాయం. భజన మండళ్ళకి అంత పెద్ద పీట ఎందుకేస్తారో తెలుసా అండి? పండితుడా పామరుడా సంబంధం ఉండదు, అందరినీ అందులోకి కలుపుకుంటుంది భజన. మాకు తూర్పుగోదావరి జిల్లాలో కుగ్రామం మల్లవరం అని, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక గొప్ప రామాలయాన్ని భజన మండలిగా కట్టించారు. వాళ్ళు చేసే భజన చూస్తే తెల్లబోతాం. మాకు కాకినాడలో ఉంది భజన మండలి. భజన ఏం చేస్తుంది అంటే మీ ప్రమేయం లేకుండా మీతో భగవన్నామం చెప్పిస్తుంది. సరికదా, విపరీతమైన సంతోషాన్ని పెంచుతుంది. కర్మేంద్రియములు భగవంతుడి వైపుకు తీసుకెడతాయి. అందరం వెళ్ళి భజనలో కూర్చున్నాం అనుకోండి, అందరూ తప్పట్లు కొడుతున్నారు, ఒకటి చిడతలు వాయిస్తున్నాడు, ఒకడేమో ఏదో డప్పుడు కొడుతున్నాడు, ఒకడేమో తాళం వేస్తున్నాడు, ఒకడేమో కంజరీ వాయిస్తున్నాడు, ఒకడేమో గట్టిగా మైకు దగ్గర కూర్చుని భజన చెప్తున్నాడు. శ్రీరామనామము పలుకనివారలు అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ శ్రీరామనామము పలుకనివారలు, రఘునామనామము పలుకనివారలు, రఘునామనామము పలుకనివారలు. ఏమవుతారు వీళ్ళందరూ? చెప్పడు. సీతారామనామము పలుకనివారలు అంటాడు. సీతారామనామము పలుకనివారలు. వీళ్ళు భజన చేస్తుంటారు. వీళ్ళందరూ ఏమవుతారు? వింటుంటాడు జాగ్రత్తగా ఏం చెప్తాడని. జీవించి ఉండుటెని సారము అంటాడు. ఇది రామనామం గొప్పతనం. ఇప్పుడు గట్టిగా రామనామం చెప్తారు అందరూ. కాబట్టి అయిపోయింది భజనంతా. ఎవడింటికో వెళ్ళిపోతున్నాడు, వాడి మోటార్ సైకిల్ వాడు ఎక్కాడు. వెళ్ళిపోతూ కూడా శ్రీరామనామము పలుకనివారలు, రఘురామనామము పలుకనివారలు అంటుంటాడు. అంటే ఇప్పుడు తన ప్రమేయం లేకుండా తన నోరు కాసేపు రామనామం పలుకుతాడు. ఇది కర్మేంద్రియముల చేత అభ్యాసము చేత మనసుని తీసుకొస్తారు అక్కడికి. అలా మెల్లిగా రాముని యందు భక్తి ఏర్పడుతుంది, రామాయణం మీద భక్తి ఏర్పడుతుంది. ఇది ఉపాసనకి మార్గం. అప్పుడేమవుతుంది, పండిన స్థితిలో మీరు ఏం చేస్తున్నారన్న దాంతో సంబంధమే ఉండదు. కలిసి వచ్చిందా, కలిసి రాలేదా, కష్టం వచ్చిందా, సుఖం వచ్చిందా. భగవాన్ రమణులు అంటారు, చెరుకు కర్రని పట్టుకుని కత్తితో నరికిన, పళ్ళ మధ్యలో పెట్టి నవిలిన, లేదా దాన్ని మరలో పెట్టి తిప్పిన అది తీయటి రసాన్ని ఇస్తుంది తప్ప బాధపడేది మాత్రం ఉప్పగా ఎప్పుడూ ఉండదు. నిజమైనటువంటి పండిపోయిన భక్తికి వెళ్ళిపోయినటువంటి వాడు శరీరం ఏమవనివ్వండి, ఏది వస్తోంది ఏది పోతోంది సంబంధం ఉండదు. లోపల మాత్రం భగవంతుణ్ణి పట్టుకుని పరవశించిపోతుంటాడు. నిన్ను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి.
అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోయి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని విశాఖపట్నంలో ఉండేవారు. ఎవరైనా రామాయణం చెప్పండి అని అడగడమే లోపం. సంకలో రామాయణం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి రామాయణం చెప్పొస్తుండేవారు మహానుభావుడు. అటువంటి వారు ఒకప్పుడు ఎక్కడో జారి పడిపోయి నడుము విరిగిపోయింది. నేను వారి దర్శనానికి వెళ్ళాను. వారు మంచంలో ఉన్నారు. నేను అన్నాను, అయ్యో అయ్యా, మీరు వెళ్ళి ప్రతి ఇంట్లో రామాయణం చెప్పేవారు, మీరు రామాయణం చెప్తున్నారంటే అలా వినేవారు జనం. నడుము విరిగిపోయి కదలలేక ఇలా మంచంలో ఉండి చక్రాల కుర్చీలో పెడుతున్నారే, చాలా బాధగా ఉందండి అన్నాను. ఆయన నా వంక చురుగ్గా చూసి అన్నారు, బాధపడడం ఎందుకురా, ఈశ్వరుడు ఒకనాడు తిరిగి రామాయణం చెప్పరా అన్నాడు. ఇప్పుడు రామాయణం విందామనుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే పడుకుని చెప్తున్నాడు. ఎన్నాళ్ళు తిరుగుతావురా, పడుకుని చెప్పన్నాడు రా, బెంగెందుకు అన్నారు. అది పండిన భక్తి. ఏమిటో ఇంతకాలం రామాయణం చెప్పాను, నడుము విరిచేశాడు ఈశ్వరుడు అనలేదు ఆయన. అది ఇక వాళ్ళని ఏ కష్టం చేత వాళ్ళ మనసు చిలిస్తుంది. ఎప్పుడూ రాముడే, ఎప్పుడూ సంతోషమే. గుండెపోటు వచ్చి వైద్యశాలకి తీసుకెడుతుంటే ఎదురుగుండా ఏ ఊరు నుంచో వచ్చిన వాళ్ళని పలకరించారు ఆయన. సే కొడుకు, మీకు గుండెపోటు వస్తోందని చెప్పలేక, నాన్నగారండి వైద్యశాలకి తీసుకెళ్ళాలి, తొందరగా రండి, ఏమిటండి మాట్లాడడం, రండి నాన్నగారు అన్నాడు. ఆయన అన్నారు, పూర్వభాషీచ రాఘవ, కనపడితే ముందు పలకరించేవాడు రా రాముడు, రామాయణం చెప్పిన నేను వచ్చిన వాళ్ళని పలకరించకపోతే ఏం మర్యాదరా అన్నారు. అది కాదు రామాయణం జీర్ణం అవడం అంటే, అది కాదు భక్తి అంటే. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ. అదిగో ఉపాసన పండడం అంటే అది. అది కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఉపాసన చాలా జాగ్రత్తగా చేసుకో. ఎందుకని ఋషులు ఎందుకు నిర్ణయం చేశారు అంటే, ఒకటి ప్రమాదము నుండి తప్పించుకోవడానికి మొదట ఇది చెప్పారు. ఏమిటి ప్రమాదం అంటే, కాలమునందు ఒక పెద్ద ప్రమాదం ఒకటి పొటమరిస్తుంది. ఎందుచేత రావుభౌ అంటాడు వేదవ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. యమధర్మరాజు గారి యొక్క 2 కోరల్లో ఒక కోరని శరదృతువులో బయటికి పెడతాడు. వసంత ఋతువులో 2వ కోర పైకొస్తుంది. యమధర్మరాజు గారి యొక్క కోర ఎప్పుడు పైకొస్తుందో అప్పుడు పరమ భయంకరమైనటువంటి ప్రమాదములు జరుగుతాయి. జరిగి చదవడానికి చూడ్డానికి కూడా రోమాంచితమై ఒళ్ళు జలధరించేంత భయంకరమైనటువంటి సంఘటనలు జరిగి జనులు నశించిపోతారు. ప్రమాదములు పొడసూపడం ఒకెత్తు, ప్రమాదములు జరగడం ఒకెత్తైతే అంటువ్యాధులు మొదలైనటువంటివి ప్రబలనం, వరదలు రావడం, అకాలమైనటువంటి వర్షాలు పడడం, బాహ్యమునందు సంపద పంట మొదలైనటువంటివి నశించడం, ఇవన్నీ కారణమై ఉంటాయి. ఇంత నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క ఉపాసన ఒక్కటే మార్గం. భగవంతుని ఉపాసన చేశామనుకోండి, శ్రీ మనకి అనుగ్రహింపబడుతుంది. వెంకటేశ్వరుడికి శ్రీదేవి భూదేవి భార్యలు అంటే ఆయనకి ఏదో సరదా పుట్టి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని భావన చేయకూడదు. ఆయన విభూతులవి. ఈ భూమి నుండి అనేకమైన సంపదలు వస్తాయి. అందుకే వసుంధర అని పేరు భూమికి. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచే వస్తుంది. నేను ఇల్లు కట్టుకోవాలి, కావలసిన ఇటకలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోంచే. నేను కారు కొనుక్కోవాలి, కారు తయారు చేయడానికి ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే. కారు నడిచే పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే. అసలు భవతి ఉన్నాడు అంటారు సంస్కృతంలో. ఉండడానికి ఆధారం భూమే, తినడానికి పంట భూమిలోంచే. అన్నీ ఇచ్చేది భూమి. అలా ఇవ్వాలా వద్దా? ఎవరిని అడిగిస్తుంది ఆవిడ? ఆయన ఇటు తిరిగి అన్నాడు అనుకోండి, ఆవిడ ఇస్తుంది. ఆయన ఎప్పుడు ఇలా అంటాడు, నేను చెప్పినట్టు బ్రతుకుతున్నారా? ఇదొక్కటి ఆయనకు కావాలి. ఆయన ఎప్పుడు చెప్పాడు? వేదంలో చెప్పాడు. వేదం ఆయన యొక్క మాట. వేదంలో ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నారు, అనుగ్రహించు. ఇప్పుడు పంట వచ్చింది, పంట పండింది, చేతికి రావాలి, అది శ్రీ అనుభవంలోకి రావాలి, తినాలి. తినాలి అంటే ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మోరోమో ఏషాం కించనా మమతు అని ఎదుర్వేదం. అక్కడ సంపత్తి ఉండడం కాదు, అనుభవంలోకి రావాలి అంటే ప్రతిబంధకంగా రోగం లేకుండా ఉండాలి. ఎవరో పట్టుకొచ్చి నాకు ఇంత పెద్ద లడ్డు ఇచ్చారు, కానీ లడ్డు తినాలి అంటే నాకు మధుమేహం లేకుండా ఉండాలి.
ఉంటే కదునే తింటాం, లేకపోతే ఎలా తింటారు? తినలేరు. అందుకే వచ్చినటువంటి సంపద అనుభవంగా రావాలి అంటే మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే సంపద అనుభవము రెండూ మనం పొందాలి అంటే మధ్యలో ఉన్న పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యము కాదు. అది ఆయన ఇద్దరినీ భార్యలుగా పొంది ఉన్నాడు అన్న మాటకు అర్థం. ఇప్పుడు అటువంటి పరమేశ్వరుడు సమస్తాన్ని ఇవ్వగలడు. కానీ ఈ శరదృతువు దగ్గరికి వచ్చేటప్పటికి యమధర్మరాజు గారి కోర ఒకటి పైకొస్తుంది. పైకి వచ్చిన కారణం చేత ఎక్కడ చూడండి పంట కాని, ఐశ్వర్యం కాని, మనుష్యులు కాని పరమ భయంకరమైన ప్రమాదములకు వశులై వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని తప్పించుకోవాలి అంటే ఆశ్వయుజ మాస ప్రారంభం నుండి భగవంతుని యొక్క ఉపాసన బాగా చెయ్యి. ఎక్కడ దోషం ఉందో దోషాన్ని మన్నించగలిగిన వాడు కూడా పరమేశ్వరుడే. అందుకని భగవంతుని యొక్క ఆరాధన చెయ్యండి. శరదృతువులో తప్పకుండా చెయ్యాలి, వసంత ఋతువులో తప్పకుండా చెయ్యాలి. అందుకే శారదా నవరాత్రులతో ప్రారంభం, అక్కడ వసంత నవరాత్రులు. 9 పట్టుకుంటే 9 అంకెలలో పెద్దది 10, ఒకటి పక్కన 0 పూర్ణత్వాన్ని పొందాలి ఆయన పక్కన. దానికి ప్రమాదము నుండి తప్పించుకోవడానికి ఈశ్వరుడి పాదములు వినా వేరొక మార్గము లేదు. కొన్ని ఉంటాయి, వచ్చేస్తోందని తెలుసుకోగలవేమో, తప్పించుకునే మార్గం మాత్రం నీ చేతిలో ఉండదు. గంటకి 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని తెలుసుకోగలవేమో, సముద్రం పొంగి కొన్ని 100 గ్రామాల్ని ముంచెత్తుతుంది అని తెలుసుకోగలవేమో, సముద్రం పొంగకుండా చేయలేవు. 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీయకుండా చేయలేవు. కానీ అలా ఆపగలిగిన వాడు ఒకడున్నాడు, వాడు ఈశ్వరుడు. మధ్వాచార్యుల వారు సముద్రపుటున వెళ్ళిపోతున్నారు. దూరంగా ఓడ వెడుతోంది, బ్రహ్మాండమైన తుఫాన్ వచ్చి ఓడ ఊగిపోతోంది, ఇక మునిగిపోవాలి. ఆ ఓడలో ఒక విదేశీయుడు నాయకుడిగా ఉన్నాడు. ఆయన ఒడ్డు వంక చూశాడు. కాషాయాంబరములు కట్టుకుని మధ్వాచార్యుల వారు ఎడుతున్నారు. ఈ దేశంలో భగవంతుణ్ణి నమ్ముకున్న వారు ఏదైనా చేయగలరు వాళ్ళ ప్రార్థన చేత. ఆయన తెలుసుకున్నాడు. పెద్ద పెద్ద కేకలు వేశాడు, అయ్యా రక్షించండి రక్షించండి అని. కరుణార్ద్ర హృదయులు మధ్వాచార్యుల వారు. వెంటనే ఆయన తన మీద ఉన్న ఉత్తరీయం తీసి ఆకాశం వెపకి ఇలా ఊపి ఆగో అన్నారు. అంతే, భక్తుడి ప్రార్థన పరమేశ్వరుడు మన్నిస్తాడు. తుఫాన్ అయిపోయి ఆగిపోగానే ఓడలో ఉన్నటువంటి నాయకుడు చిన్న పడవెక్కి ఒడ్డుకొచ్చాడు. మధ్వాచార్యుల వారి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, ఇంత అనుగ్రహించారు, ఓడ మునిగిపోవాలి, మీ అనుగ్రహం వల్ల తప్పింది ప్రమాదం, మీరొక్కసారి ఓడ దగ్గరికి వచ్చి మీకు ఏ వస్తువు కావాలంటే తీసుకోండి అన్నాడు. నాకెందుకయా వస్తువులు, నాకు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, శుభం భూయాత్, మీరు సంతోషంగా ఉండండి అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన, అందున ఈ దేశంలో ఆచారం, వచ్చి మీరు ఏదో ఒకటి తృణమో పణమో తీసుకెళ్ళండి, నాకు సంతోషం. వెళ్ళారు మధ్వాచార్యుల వారు. లోపలికి వెళ్ళి చూశారు, ఒక పెద్ద గంధపు ముద్దలో ఏదో ఉంది, ఇది కావాలి నాకన్నారు. తీసుకొచ్చి ఉడుపి క్షేత్రంలో పుష్కరిణిలోకి అడిగారు. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి బహూకరించడం కోసమని విశ్వకర్మ చేత చేయించినటువంటి బాలకృష్ణుడి యొక్క విగ్రహం, అదే ఇప్పుడు ఉడుపి క్షేత్రంలో ప్రతిష్ఠితమయ్యింది. ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉత్తరీయం ఊపితే తుఫాన్ ఆగిపోయింది. పరమేశ్వరుడే అనుగ్రహిస్తే ఉపద్రవములుండవు, అందరూ సంతోషంగా ఉంటారు. ఏ కాలమునందు ప్రమాదము పొటమరించే అవకాశం ఉంటుందో ఆ కాలమునందు దానికి నివారణోపాయంగా నేనొక్కడిని రక్షింపబడడం కాదు, నాకు 7 అంతస్తుల మేడుందండి, చాలా ఎత్తు మీద ఉందండి, సముద్రం పొంగొచ్చినా నాకేం అవదండి, అవసరమైతే ఆ ప్రకటన వెలువడగానే నేను మా బంధువుల ఇంటికి విమానంలో వెళ్ళిపోగలనండి, నేను భాగ్యవంతుణ్ణండి, అది ఈ దేశ లక్షణం కాదు. నేను బ్రతకడం కాదు, నాతో అందరూ బ్రతకాలి. కారణం, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, మా తల్లిదండ్రులు వాళ్ళు, మేమందరం వాళ్ళ సంతానం, అన్నదమ్ములం, అందరూ బ్రతకాలి. అందుకని శం ద్విపదే శం చతుష్పదే, మనుష్యులు కాదు, 2 కాళ్లున్న మనుష్యులు, 4 కాళ్లున్న జంతువులు కూడా సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే భగవదారాధన చెయ్యాలి. ఎవడు అటువంటి శాసనం చెయ్యగలడో, ఎవడు అలా ఫలితాన్ని ఇవ్వగలడో అటువంటి వాడు అనుగ్రహించిన నాడు అసలు అటువంటి దుష్ఫలితములు కలగకుండా, ఉపద్రవములు ఏర్పడకుండా కాపాడగలడు. అందుకే యమధర్మరాజు యొక్క కోర పైకొచ్చేటటువంటి కాలం కాబట్టి ఈశ్వరోపాసన చేత నువ్వు రక్షణ కల్పించుకో. మనకి
ఋషులు సూచన చేశారు. మీరు ఎప్పుడైనా గమనించండి, శరత్కాలం వచ్చినా వసంతకాలం వచ్చినా పరమ భయంకరమైనటువంటి ప్రమాదముల గురించి మనం చదువుతూ ఉంటాం. ఋషి ఉత్తినే చెప్పలేదు, ఛాందసత్వం కాదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి వినయము భక్తి అవసరమై ఉంటాయి. అది సత్యము అన్న మాట యందు విశ్వాసం ఉండాలి. అందుకని ఈ ఉపాసనా క్రమం వచ్చింది. ఇక ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం యొక్క ఆవశ్యకత చాలా విశేషంగా ఉంటుంది. ఎంతో గొప్పగా అసలు ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య నాడు ప్రారంభం. ఒక దీపం కాదు, ఆవళి వరుస, దీపముల వరుస ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రతిరోజు ఒక దీపం పెడితే మా ఇంట్లో 4 దీపాలు పెట్టి, మా పక్కింట్లో 4 దీపాలు పెట్టి, ఆ పక్కన 4 దీపాలు పెడితే దీపాలన్నీ కలిసి దీపాల తోరణం, దీపాల వరుస. దీపాల వరుసతో ప్రారంభం కావాలి ఆశ్వయుజ మాసం అమావాస్య నుంచి. ఇక ఈ మాసం వచ్చేటప్పటికి దీపానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. కారణం ఛాందసత్వంతో పెట్టారనుకోకండి. దీపానికి ఒక శక్తి ఉంటుంది. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని పెడితే ఆ దీపం నుంచి వచ్చేటటువంటి పొగ ఏది ఉంటుందో అది ఏ ఏ ప్రాణులు ఆ పొగని పీలుస్తాయో ఆ ప్రాణులన్నిటికీ కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అని. ఏ కారణం చేత అంటే శనీశ్వరుడు, శనీశ్వరుడు కాదు, గ్రహానికి ఈశ్వరత్వం లేదు. శనీశ్చరః, శనైహి శనైహి చరః, ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. శనీశ్వరుడు హృదయము యొక్క నాడికి, ఆ జీవనాడికి ఆధిపత్యంలో ఉంటాడు. ఆయన ప్రీతి చెందాలి. ప్రీతి చెందితే ఆయుర్దాయం నిలబడుతుంది. నేను ఒకానొకప్పుడు దేవీ భాగవత వ్యాఖ్యానంలో ఒక చోట ఈ విషయాలు చదివి నాకు అనుమానం వచ్చి ఒక వైద్యుణ్ణి అడిగా, నాకు బాగా తెలుసున్న వైద్యుణ్ణి, అసలు నిజంగా శరత్కాలంలో ఈ ఆశ్వయుజ మాసం కార్తీక మాసంలో అంత ప్రమాదం పొటమరిస్తుందా అని అడిగాను. అడిగితే ఆయన నాతో ఓ మాట చెప్పారు. కోటేశ్వరరావు, నాకు పురాణంలో ఏముందో తెలియదు కానీ నేను మీతో ఒక మాట చెప్తాను. మన శరీరంలో కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వు చాలా చిన్నదిగా, చిన్న చిన్న నలుసులుగా నెత్తుట్లో ప్రవాహంగా వెడుతూ ఉంటుంది. అది అంతకు ముందు పర్వాలేదు, బాగా వెడుతుంది. కానీ మంచు బయట పడడం, లోకం చల్లపడిపోవడం ప్రారంభమైతే లోపల ఉండేటటువంటి ఈ రక్తకేశనాళికలు, రక్తం ప్రవహించేటటువంటి వెంట్రుకవాసి సన్నగా ఉండేటటువంటి నాళములు సంకోచిస్తాయి, చలికి మూసుకుంటాయి, అవి దగ్గర పడతాయి. అప్పుడు ఈ కొవ్వు వెడుతున్నటువంటిది మెల్లిమెల్లిగా ఒకటి వెళ్ళి ఒక చోట ఆగుతుంది. దాని వెనక ఇంకొక చిన్న నలుసు లాంటిది వచ్చి చేరుతుంది, ఇంకొక నలుసు చేరుతుంది, మెల్లిగా అదో గింజంత అవుతుంది. అది ఏ మెదడు దగ్గరో లేకపోతే హృదయ కవాటం దగ్గరో అడ్డుపడితే, రక్త ప్రవాహం సరిగ్గా వెళ్ళకపోతే అప్పుడు పెను ప్రమాదములు సంభవిస్తాయి. సాధారణంగా ఈ ఋతువులోనే మాకు ఎక్కువగా హార్ట్ అటాక్ కేసులు వస్తాయండి. కారణమేమి అంటే బయట ఋతువుకి అనారోగ్యానికి ఓ సంబంధం ఉంది అని చెప్పారు నాకు వైద్యులు. ఋషులు, దార్శనికులు దీన్ని దర్శనం చేశారు. తులారాశిలో సూర్యుడు ఉంటాడు. సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. సూర్యుడు భూమికి దూరమైతే ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యమంతా సూర్యభగవానుడి మీద ఆధారపడుతుంది అని శాస్త్రవాక్కు. సూర్యకిరణములకు దూరమై భూమి చల్లబడిపోతే ప్రాణులన్నిటికీ ఉపద్రవం కలుగుతుంది. ఏదో కృత్రిమమైనటువంటి స్థితిలో వేడి కల్పించడం కాదు, ఈశ్వరానుగ్రహంగా లోకానికి వేడి కల్పించారు ఋషులు. అందుకే దీపాలు వెలిగింపచేశారు ఈ ఋతువులో. ఆ దీపాల మించి వచ్చేటటువంటి పొగ హృదయ నాడికి బాగా బలాన్ని ఇస్తుంది. బలాన్ని ఇచ్చి కాపాడబడుతుంది. మాకు కాకినాడలో ఒకరున్నారు, ఆవిడికి గుండె కండరాలు కొట్టుకోవలసినంత వేగంగా సంకోచించి వ్యాకోచించట్లేదు. అంటే ఒకానొకప్పుడు ఒక ఆయన ప్రతిరోజు ఇంట్లో ఆవు నెయ్యి దీపం పెట్టి లేదా నువ్వుల నూనె దీపం పెట్టి ఆ దీపం దగ్గర కూర్చో అమ్మా, ఏమీ చెయ్యొద్దు, దీపం వంక చూసి నమస్కారం చేస్తూ కూర్చో, దీపేన సాధ్యతే సర్వం, ఆ దీపం ఈశ్వర స్వరూపం, కూర్చో, దాని మించి పొగొస్తుంది, పీల్చుకొన్నాళ్ళన్నాడు. ఆవిడ పీల్చింది. వైద్యులు ఆవిడ హృదయ కండరాలు బలపడి బాగా కొట్టుకుంటోంది ఇప్పుడు అని చెప్పారు. యథార్థంగా చెప్తున్నానండి. గోపాలకృష్ణ గారికి తెలుసు, వారు ఎవరో కూడా పేర్లు చెప్పడం ఇష్టం లేకని చెప్పట్లా. ఋషులు ఏదో అక్కర్లేని ఛాందసత్వం చెప్పలేదు. భారతదేశంలో దీపావళి పండగ నాటి నుంచి ఇన్ని దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఒకప్పుడు గ్రీస్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు పరిశీలనం చేశారు.
చేస్తే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. వర్షాకాలంలో అంతకుముందు వేసవి ఉంటుంది. వేసవికి భూమి అంతా కూడా బాగా వేడెక్కిపోయి ఉంటుంది. అప్పుడు ఆ వర్షధారలు పడితే భూమిలోంచి వాయువులు పైకొస్తాయి. అందుకే వాసన వస్తుంది భూమి. ఆ వాయువు భూమి అంతటా విస్తరిస్తుంది. ఆ తరువాత వచ్చేటటువంటి ఋతువు ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ రోగకారకమైనటువంటి క్రిములు వాతావరణం అంతా ప్రవేశిస్తాయి. పైగా పంట బాగా ఏపుకొచ్చి ఉంటుంది. ఇక పంటలు కోతలకు వస్తారు. కోతలు కోసినప్పుడు కంకుల మీద ఉన్నటువంటి ఆ క్రిములు ఏమవ్వాలో తెలియక అవన్నీ ఎగిరి ఊళ్ళల్లోకి వస్తాయి. ఊళ్ళల్లోకి వస్తే ఊళ్ళకి పెద్ద పెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పటమరిస్తాయి, అంటువ్యాధులు. ఇవి రాకుండా ఉండాలి అంటే పూర్వకాలంలో ఏం చేసేవారంటే దీపాలు వెలిగింపచేశారు. దీపానికి కీటకం ఆకర్షణ పొందుతుంది. అది ఊరి మీదకి వచ్చి దీపాల దగ్గరికి వచ్చి దీపాల మీద పడిపోయేది. పడిపోతే రక్షింపబడేవి. ఇది పరిశీలించాడు శాస్త్రవేత్త. ఆయన నారిమన్ బోర్వెల్ అని, ఆయన గ్రీక్ దేశంలో దీపావళి దీపోత్సవము అన్న పేరు తీసేసి లైట్ క్యాచింగ్ థెరపీ అని చెప్పి ఒక లైట్ ట్రాపింగ్ థెరపీ అని ఒక పద్ధతిని డెవలప్ చేశాడు. భారతదేశంలో ఆశ్వీజ మాసం చివరి నుంచి దీపాలు ఎలా పెడతారో అలా గ్రీక్ దేశంలో కూడా దీపాలు ప్రతి ఇంటా వెలిగించండి. పంటలు పాడు చేసేటటువంటి క్రిములు, రోగకారకమైన క్రిములు నశించే అవకాశం ఉంది అని అలా వెలిగించడం మొదలుపెట్టిన తర్వాత గ్రీక్ దేశంలో రోగాలు, ఉత్పాతాల సంఖ్య తగ్గింది. ఒకనాడు ఋషి దార్శనికుడై చెప్పినటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించారు తర్వాతి కాలంలో. ఇవి ఇందుకు పెట్టబడ్డాయి. కానీ ఇక్కడ పెడితే భౌతిక రక్షణ కోసమని కాదు, అది ఈశ్వర స్వరూపంగా, ఆ దీపము ఈశ్వరుడే, అది మమ్మల్ని రక్షిస్తుంది అని దీపాన్ని వెలిగించడం అనేటటువంటి క్రియ ప్రారంభం చేశారు. అలాగే మనకి ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి పౌర్ణమి తిథికి వెడితే ప్రత్యేకంగా దీపమే ప్రధానమై ఉంటుంది. దీపమునకు ఉన్నటువంటి ప్రఖ్యాతి ఇక దేనికి ఉండదు. మీరు దీపం ఎక్కడ పెట్టారు అన్న దాంతో నియమం లేదు. మీరు ఇంట్లో పెట్టారా, శివాలయంలో పెట్టారా, విష్ణువాలయంలో పెట్టారా, మఠంలో పెట్టారా, ఇది కాదు. మీరు దీపం పెట్టారా లేదా, ఇది ప్రధానం. ఎందుచేత దీపం పెట్టడం అనేటటువంటిది కార్తీక పౌర్ణమికి అంత ప్రధానమైనది అంటే దానికి ఒక కారణం చెప్పారు. ఒకటి, ఆ కార్తీక పౌర్ణమి వచ్చేటప్పటికి మిగిలినటువంటి జీవకోటినంతటినీ ఉద్ధరించడానికి కావలసినటువంటి మంచి అవకాశం మనుష్య ప్రాణి పొందుతాడు. త్యాగే నైకే అమృతత్వమానసు, పరులకు ఉపకారం చేసి త్యాగం చేసిన వాడెవడో వాడు అమృతత్వాన్ని పొందుతాడు. సమస్త భూతకోటికి ఆ తిథి నాడు మహోపకారం చెయ్యడానికి కావలసినటువంటి అనుగ్రహ శక్తి మనుష్యునికి ఉంటుంది. ఎలా అంటే దీపాన్ని వెలిగించి, కేవలం లౌకికమైన దీపం కాదది, అందుకే దీపారాధన అన్న మాట వచ్చింది. పుష్పారాధన లేకపోతే ఏదో నైవేద్యారాధన అలా ఉండదు. ఏదో ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి 4 అరటిపళ్ళు పట్టుకొచ్చారనుకోండి, అరటిపళ్ళకి ఆరాధన చేయరు. లేకపోతే గంధం అక్కడ పెట్టారనుకోండి, గంధానికి ఆరాధన చేయరు. దీపం వెలిగిస్తే దీపారాధన, దీపానికి ఆరాధన ఉంది. ఎందుకని దీపము పరబ్రహ్మస్వరూపం. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమీవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఎక్కడ ఇక సూర్యచంద్రులు కూడా ప్రకాశించకుండా ఒక్క పరమేశ్వర తత్వము మాత్రమే ప్రకాశించి కొన్ని కోట్ల మందిని అనుగ్రహింపచేస్తుందో అటువంటి ప్రకాశము వెలుగులకు వెలుగైనటువంటి ఆ దివ్య యొక్క స్వరూపమే పరబ్రహ్మము. అది ఆరిపోవడం ఉండదు లోకంలో. అందుకే పోతన గారు భాగవతంలో అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతని వేసే వింతును అంటారు. ఆయన ఎప్పుడూ అలా వెలుగుతూనే ఉంటాడు. అది అసలు ఈశ్వర స్వరూపం వెలుగు. అది ఈ లోకాల్ని పరిపాలించేవాళ్ళు, లోకాలలో ఉన్నవాళ్ళు అందరూ మహాప్రళయంలో సముద్ర జలాలలో లయమైపోయినా ఈ గాఢాంధకారానికి ఆవలవాడొక్కడు మాత్రం వెలుగులకు వెలుగై వెలుగుతూ ఉంటాడు. ఆ దీపం సాక్షాత్తు పరమేశ్వరుడు. అందుకే అటువంటి దీపాన్ని వెలిగించగానే ఆరాధన చేస్తారు.